కృష్ణతేజతో 3వ కాన్వర్జేషన్, 4వ కాన్వర్జేషన్ నాకు తెలిసి 3. సరే 4th నాకు గుర్తులేదు. ఇప్పుడు రావడం ఏంటంటే డైరెక్ట్ ఆశ్రమం, కొంచెం వాయిస్, డైరెక్ట్ ఆశ్రమం నుంచి వస్తున్నాను. ఓకే. పూణేకి వెళ్ళాను. అక్కడ ఇక్కడ నైమిజం ఉంది, కృష్ణమూర్తి వాళ్ళు, జయ కృష్ణమూర్తి. అక్కడ 2 days ఉండి వస్తున్నాను. డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్దామని ఇట్లా డైరెక్ట్ వస్తున్నా. నాకు ఇప్పుడు కొత్తగా జయ కృష్ణమూర్తిది కొంచెం ఆయన నాకు పరిచయం అయ్యాడు. కొంచెం లాజికల్గానే అనిపిస్తున్నాడు, కానీ అతన్ని అడగాలంటే కరెక్ట్గా చెప్పగలిగేది మీరే అనిపించింది. దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇద్దరిలో చూస్తే జయ కృష్ణమూర్తిని ఓషో కాపీ ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని చోట్ల. కానీ ఓషో చాలా ఎగ్జాంపుల్స్తో చెప్తాడు. చాలా కాపీ కొడుతున్నాను అట్లా ఎందుకు కాలేసుకున్నావు? అట్లీస్ట్ ఫ్రాక్చర్ అయింది కదా ఉద్దేశం. నువ్వు కాపీ కొట్టలే కదా? లేదు, అట్లా వాళ్ళిద్దరు అట్లా ఉన్నారేమో. అట్లున్నారు, కానీ ఓషోలో ఆచరిస్తున్నట్టు క్లియర్ కనపడుతుంది మెడిటేషన్. జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళని టెస్ట్ చేయనీకు పోయినావా? లేదు సార్. అంటే నీకు తెలియంది వాళ్ళు అట్లా ఉన్నారని నీకెట్లా తెలుస్తుంది? నాకు అర్థమైపోతుంది. ఓషో క్లియర్గా ఫాలో అయ్యి చెప్తున్నాడు, జిడ్డు కృష్ణమూర్తి థియరిటికల్గా చెప్తున్నాడు, కానీ ఆచరించలేదు. అంటే ఇప్పుడు కొన్ని మీరు ఒక 1 minute చెప్పండి సార్. ఇది చాయిస్లెస్ అవేర్నెస్ చాయిస్లెస్ అవేర్నెస్ అనేది 1 minute చెప్పండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ అవేర్నెస్ అంటే ఏమైనా ఐడియా ఉందా? అవేర్నెస్ అంటే ఐడియా ఉంది. వాట్ ఈస్ ఇట్? అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెయింటింగ్ని చూస్తున్నప్పుడు అంటే మన లోపల ఏ ఇమేజ్ రాకుండా, ఏ థాట్ రాకుండా, వర్డ్ రాకుండా, జస్ట్ దాన్ని చూసినప్పుడు జస్ట్ చూడడం అంతే. జస్ట్ లుకింగ్, వాచింగ్ అంతే. దాని గురించి పాస్ట్ వద్దు, దాని గురించి ఇన్ఫర్మేషన్ వద్దు, వర్డ్స్ ఏమొద్దు, ఇమేజెస్ వద్దు, జస్ట్ లుకింగ్. ఓకే. అంటే ఇప్పుడు మన భాషలో బీయింగ్ అవేర్ ఆఫ్ అని పిలుస్తాం. అంతే. అంటే టు బీ అవేర్, నీకు ఇంకేదో దాంతో సంబంధం ఉండి తీరాలి. అదర్వైజ్ అవేర్నెస్ అనేది ఎగ్జిస్ట్ కాదు. రెండోది అవేర్నెస్ అనేది ప్యూర్లీ సెన్స్ బేస్డ్. నీకున్న ఇంద్రియాలకు సంబంధించిన డైమెన్షన్. అంటే ప్రాక్టికల్, అంటే మనం థియరిటికల్గా చూస్తే సో నీ ఇంద్రియాలతోనే నువ్వు అవేర్గా ఉండడం జరుగుతుంది, సెన్సెస్ తోటి. తర్వాత సెన్సెస్ యొక్క ఇంటిగ్రిటీతో చూడడం, సెన్సెస్ యొక్క ఇంటిగ్రిటీ లేకుండా చూడడం అనేది 2 పద్ధతులు ఉన్నాయి. విషయం అదే. అంటే ఇప్పుడు తాగినవాడు ఒక పుస్తకం ఒకలా పట్టుకుంటాడు, తాగినవాడు ఒకలా పట్టుకుంటాడు, సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నవాడు ఒకలా పట్టుకుంటాడు. అంటే వాళ్ళ సెన్సెస్ వల్ల వాళ్ళ హోల్డింగ్ చేసే విధానం మారుతుంది. అయితే ఎరుక అనేది పాక్షికమైన ఎరుక ఉంటుంది. అవేర్నెస్ విత్ ఛాయిస్ ఉంది, అవేర్నెస్ వితౌట్ ఛాయిస్ ఉంది. ఓకే. ప్రపంచంలో అవేర్నెస్ విత్ ఛాయిస్ ఉంటుంది. అంటే ఏది నీదో దాని పట్ల ఎరుగ్గా ఉన్నావు అంతే, మిగతా వాటి పట్ల నువ్వు ఎరుగ్గా లేవు. ఛాయిస్లెస్ అవేర్నెస్ అంటే నాది నీది పోయింది, ఏది ఉంటే దాని పట్ల అని. ఇంకొంచెం ఎగ్జాంపుల్ ఇస్తే తేలిగ్గా అర్థమవుతుంది. ఆబ్జెక్టివ్ పెట్టుకుంటే ఛాయిస్ అంతే కదా. ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఒక దాని మీద వేసావు, ఒక వస్తువు మీద, దట్ ఈస్ అవేర్నెస్ విత్ ఛాయిస్. జస్ట్ లైట్ వేసావు, కాంతి అన్నిటి మీద పడ్డది, సూర్యకాంతి పడ్డట్టు, దట్ ఈస్ ఛాయిస్లెస్ అవేర్నెస్. అంటే ఆ బల్బుకి ఛాయిస్ లేదు తన మనసులో, దీని మీద ఎక్కువ కాంతి వేయాలి, దీని మీద కాంతి వేయకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది. అంటే డిస్క్రిమినేషన్ లేని చూపు అవేర్నెస్. ఓకే. ఇప్పుడు మనం చేసే డైలీ యాక్టివిటీస్లో ఈ ఛాయిస్లెస్ అవేర్నెస్ ఎగ్జాంపుల్గా చెప్పండి. ఇప్పుడు నేను చేస్తున్నా కదా, నేనే ఎగ్జాంపుల్. అంటే నా యొక్క శ్రద్ధ నీ పట్ల ఎంత ఉందో ఈ ఫోన్ పట్ల అంతే ఉంది, ఆయన పట్ల ఎట్లే ఉంది, టైసన్ పట్ల అట్లే ఉంది. నాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, డిస్క్రిమినేషన్ లేదు. డిస్క్రిమినేషన్ అంటే తెలుసు కదా, డిస్క్రిమినేషన్ మనసులో వ్యత్యాసాలు ఏమీ లేవు. ఇప్పుడు అక్కడ సినిమా వస్తున్నా దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంతే. మాట్లాడుతున్నా సూర్యకాంతి అన్నిటి మీద ఒకేలా పడుతుంది. అట్లా నీ దృష్టి ఏకకాలంలో ఏది ఇంకొకటి. అవేర్నెస్ అనేది నీ యొక్క సెన్సెస్ ఆధీనంలో ఉన్న వాడికి సంబంధించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పట్ల అవేర్నెస్ ఉండదు. ఓకే. ఈ క్షణం నా చుట్టుపక్కల ఉన్న వస్తువులు, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏవే ఉన్నాయో వాటి పట్ల సమదృష్టి ఉంది అన్నట్టు. యు ఆర్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్ అబౌట్ ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పలానా డాగ్ వస్తుంది సార్, అక్కడ డాగ్ వచ్చేసి బార్క్ చేస్తుంది. సో నార్మల్గా లేకపోతే డాగ్ వచ్చింది మన ముందరకు వచ్చినప్పుడు అవేర్నెస్, ఛాయిస్లెస్ అవేర్నెస్ ప్రకారం ఏంటంటే
జస్ట్ డాగ్గా చూడాలి, పాస్ట్ వదిలేసేయాలి, దాని పక్కన ఇన్ఫర్మేషన్, దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అంటే డాగ్ ఏంది, దాని వ్యక్తిత్వం ఏంది బాగ్ చేయడం. అది లేకుండా జస్ట్ వాచ్ చేస్తే డాగ్ వచ్చి బాగ్ చేసేంత వరకు తెలియదు అది డాగ్ అని. ఇది ఇంత ఇమాజినేషన్ తీసుకురాకు. అంటే వర్డ్ లేకపోతే ఎట్లా చాయిస్? వర్డ్ అనేది ఇప్పుడు రోజు అని తెలిస్తేనే కదా అది వికసిస్తుంది అని. నీకు తెలిసినా తెలియకపోయినా అది వికసిస్తుంది. ఇంకోటి రోజు బేసిక్గా రోజు కాదు, అది నువ్వు పెట్టుకున్న పేరు. రోజుకి తెలియదు అది రోజు అని, కుక్కకి తెలియదు అది కుక్క అని. దే ఆర్ ఆల్ బీయింగ్స్. ఇప్పుడు స్నేక్ వస్తే స్నేక్ బుస కొడుతుందని మరి నేర్పించినారు కాబట్టి స్నేక్ అంటే నేర్పియదు. అట్లా ఎవరు నేర్పియలేదు, నేర్పించారు కదా సార్. స్నేక్ అంటే ఏంది? దీన్ని ఏమంటారు? ఓ పొయ్యి ఆకారంని స్నేక్ అంటారు. సో పాస్ట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది బయట చేస్తుంది తెలుసు కాబట్టి దాని నుంచి జాగ్రత్తగా ఉంటాను. అవును, అవేర్నెస్. కృష్ణమూర్తి ఏమంటాడు? వితౌట్ ఏ వర్డ్, వితౌట్ ఏ ఇమేజ్, దాని గురించి ఇన్ఫర్మేషన్. ఆధ్యాత్మిక చరమ స్థాయి గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు డాగ్ వచ్చి 2 డాగ్స్ వచ్చిన కృష్ణమూర్తి స్థితిలో ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఈ థింకింగ్ ఆపేసేయాలి. థింకింగ్ ఆపేస్తే ఎలాగా అని జస్ట్ ఉండు. పాము వచ్చింది అనుకో, ఒకసారి ఊరికే ఉండు. అది ఖర్చు పోయినా ఉండు అట్లా ఊరికే. అట్లా నువ్వు నిద్రపోయినావు, ఎన్నో వచ్చిపోతున్నాయి తెలుసా ఆ 8 అవర్స్లో. అట్లా ఉండి మెలకువలు ఒక్కరోజు ఉండి చూడు. ఏది ఏమి కరవదు నేను. నీ భయం వల్ల అది భయపడుతుంది. నువ్వు నిజంగా కదలకుండా కూర్చుంటే అది వెళ్ళిపోవచ్చు, లేదా మీదకి వచ్చి కూర్చోవచ్చు. నీ భయం వల్ల నీకు అట్లా. ఇప్పుడు పిల్లవాడు వచ్చి మీదకి వచ్చి కూర్చుంటే నీకు భయం అయితే లేదు, వాడు రాడ్ తీసుకొని కొట్టొచ్చు కదా, కానీ నీకు ఒక నమ్మకం. సో ఇదంతా నీ వైఖరి పట్ల. సో నీ సమాచారాన్ని పక్కకు పెట్టంటే రాని కూర్చో. ఇప్పుడే మాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, కారు కొట్టుకుపోయింది సార్ది, చూస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ లేదా? పాస్ట్ ఇప్పుడు ఏది అంత తీసి పక్క బొంద పెట్టేసిన ఇన్ఫర్మేషన్. కారు పోతే ఎవడన్నా ఆందోళన పడతాడు, ఎవడన్నా బ్లేమ్ చేస్తాడు, నీ కాడికి వస్తే ఇట్లయింది అంటాడు, గ్రహం బాలకి ఇట్లయింది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా, ఇన్ఫర్మేషన్ ఉన్నా అంతే, ఇన్ఫర్మేషన్ లేకపోయినా అంతే. నువ్వు పాముని చూసి భయపడ్డా అంతే, అది కాటేయాలనుకుంటే తప్పకుండా కాటేస్తుంది. నువ్వు భయపడకపోయినా తప్పకుండా కాటేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నా కాటేస్తుంది, ఇన్ఫర్మేషన్ లేకపోయినా కాటేస్తుంది. కాటేసిన తర్వాత ఆయన ఏమంటాడు? ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు రియలైజ్. అంటే కాటేసిన తర్వాత పాము. ఇదంతా మళ్ళీ హైపోథెసిస్. యు ఆర్ అంటే టూ మచ్ ఇంటెలిజెన్స్ ఉంది హైపోథెసిస్ లా. ఒకసారి ఉండి చూడట్లా, అంటే డోంట్ థింక్. ఇంకొకటి సార్, అతను చెప్పేది ఏంటంటే తన బుక్స్లో అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్, వాచర్ అండ్ ద వాచ్డ్, బోత్ షుడ్ బి సేమ్. రెండు ఒకటే మరి. అవును. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒకడిని, అది నథింగ్, దానికి ఏం ప్రాణం లేదు, శక్తి లేదు, నాకు థింకింగ్ ఉంది, వరింగ్ ఉంది, ఎక్కువ థింక్ చేస్తున్నావు, అది దానికి శక్తి ఉంది, శక్తి విహీనతతో ఉన్నావు, అవి శక్తివంతంగా ఉన్నాయి, లేదా పాముకు భయపడతావు నువ్వు. అది వద్దు. నేను థింక్ ఫ్యాన్ థింగ్, అది నథింగ్ స్టేట్లో ఉంది, నేను ఫుల్ యాక్టివ్ స్టేట్లో ఉన్నా. ఐఎమ్ ద అబ్జర్వర్, దట్ ఈస్ ద అబ్జర్వ్డ్. రెండు ఒకేలా. అది ఎంటీ, నేను వచ్చేసి యాక్టివ్. అట్లా కాదు. అబ్జర్వ్డ్. దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? నీకు తగ్గట్టు అన్వయించుకుంటున్నావు. ద కోర్ మీనింగ్ ఇస్ డిఫరెంట్. అంటే డ్యుయాలిటీ పోయిందని. అంటే ఎగ్జాంపుల్, నేను ఒక దాన్ని చూస్తున్నా, నువ్వు దేన్ని చూస్తున్నావు చెప్పు బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్, నో, యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద థింగ్. ఈవెన్ నౌ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద థింగ్. ఐఎమ్ లుకింగ్. నో, యు ఆర్ నాట్. అంటే నీకు తెలియదు, నెక్స్ట్ చెప్తే తెలుస్తుంది. యు ఆర్ యాక్చువల్లీ నాట్ లుకింగ్, అది మధ్యలో ఉంది ఇంకా. సో యు ఆర్ లుకింగ్ ఎట్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఇన్ యువర్ బ్రెయిన్. కరెక్ట్. దాన్ని చూస్తున్నావు. సో మొదటిసారి నువ్వు దాన్ని చూడకుండా, దాన్ని చూడడం వల్ల నీ మనసులో ఏ సంవేదనలు వచ్చినాయో దాన్ని చూడు ఒకసారి. సంవేదన అంటే అదే ఇన్ఫర్మేషన్ చూడు. దీన్ని చూసినప్పుడు దానికి తగ్గట్టు తిరుగుతుందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నువ్వు నిజంగా ఫ్యాన్ చూస్తలేవు. ఓకే. ఫ్యాన్ పట్ల నీకు ఇన్ఫర్మేషన్ చూస్తున్నావు, ఇమేజ్ చూస్తున్నావు. కరెక్ట్. ఇమేజ్ ని ఇన్ఫర్మేషన్ చూస్తున్నావు. సో ఇప్పుడు ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనేది విట్నెస్ స్టేట్కి సంబంధించింది. సార్ నాకు ఇక్కడ నార్మల్గానే ఉంది. విట్నెస్ నార్మల్గానే ఉంటుంది. అది గొప్పగా ఉంటుంది ఎందుకు అనుకుంటున్నావు? అంటే అందరూ అంటే నీకు అదేమిటో తెలుసుకోవాలనుందా, గొప్ప విషయాలు తెలుసుకోవాలనుందా? అదని చెప్పు. అదేమిటో తెలుసుకోవాలి చెప్తున్నది. అది నీకు గొప్పగా కనపడకపోవచ్చు. ఇప్పుడు సర్జరీ బ్లేడ్ ఉంటుంది, అది నీకు నచ్చకపోవడం మీద ఆధారపడలేదు. దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ కోసం ఒక షేప్ తీసుకుంది, అది దాన్ని ఒక రాగా వాడతారు.
ఏంది మా డాడీ పెద్ద డాక్టరు లేదా పెద్ద పొలిటీషియన్, ఇంత చిన్న ప్లేట్ తెచ్చారు, పెద్ద రంపంది ఏంటంటే కుదరదు. సో నీ ఇష్టాలకు పని లేదు మన చర్చకి. నేను చెప్తున్నది దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంటే నువ్వు ఏదైనా చూసినప్పుడు ఆ చూసిన దాని యొక్క ఇన్ఫర్మేషన్, దానివల్ల నీలో రకరకాల సంవేదనలు కలుగుతున్నాయి. ఇది నాదన్న భావన వస్తుంది, ఇది మంచిది అంటుంది, ఇది మన దేశాన్ని కాదు, ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుంది, ఇదంతా. దీనివల్ల యు ఆర్ మైండ్ పరంగా ఒకనొక ఇంటెలిజెంట్ స్టేట్లో ఉన్నావు. తద్వారా ఎప్పటికీ ద్వైతం ఎగ్జిస్ట్ అవుతుంది. నీ యొక్క మానసిక స్థితి దాని మీద ఆధారపడి ఉంది. అది బాగుంటే నువ్వు బాగుంటావు. అవును సార్, దానివల్ల మెడిటేటివ్ టీవీని చూస్తే టీవీ అని అంటే టీవీ ప్లే అవుతుంది, దాంట్లో మూవీస్ వస్తాయి, దాంట్లో ఛానల్స్ వస్తాయి, ఇన్ఫర్మేషన్ అది ఉంది కాబట్టి నాకు టీవీని ఎలా ప్లే చేయాలో, దానిలో ఎలా అనుభవించాలని తెలుసు. మనం కృష్ణమూర్తి చర్చ తెచ్చినప్పుడు సూపర్ఫిషియాలిటీ చర్చించొద్దు నువ్వు, అంటే చర్చించకూడదు. సూపర్ఫిషియల్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టాక్ అబౌట్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, కాస్మోస్ గురించి లేదా బ్లాక్ హోల్ థియరీ అన్నప్పుడు యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ బేసిక్స్ ఇన్ ఫిజిక్స్. సో ఒక ఎలిమెంటరీ మైండ్ నీలాగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం ఎలిమెంటరీ డిస్కషన్ అయితే అటువైపు వెళ్దాం. అల్టిమేట్ డిస్కషన్ చెప్తున్నాను నీకు. నీ ఎలిమెంటరీ డౌట్స్ అన్ని నువ్వు పక్కన పెట్టవలసిందే. ఇప్పుడు సైన్ టీటా కాస్ టీటా అని ఒకటి వేస్తాడు, ఇవన్నీ తీటా గీటా అంత సున్నాలు ఆబ్లిక్లే అని చెప్పకూడదు. వాటికి ఒక రహస్యం ఉంది, అది అర్థమైన వాడికి అర్థమవుతుంది. అట్లనే ఏ ఇన్ఫర్మేషన్ వల్ల నువ్వు నిరంతరం సంవేదనకు లోనయ్యి బాధకు రకరకాల విషయాలకు గురవుతున్నావు, మొట్టమొదటిసారి ఆ ఇన్ఫర్మేషన్ యొక్క పుట్టుక, దాని ఆవిర్భావం వైపు జస్ట్ తటస్థంగా చూసినావు అన్నట్టు. దాంతో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. యువర్ ఫస్ట్ టైం లుకింగ్ ఎట్ సంథింగ్ వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ ఇమేజెస్. తద్వారా యు ఆర్ జస్ట్ విట్నెస్ టు ద హోల్ ఎగ్జిస్టెన్స్ అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్పీరియన్సర్ అన్డివైడెడ్ మైండ్. దెన్ అంటే హోల్ సొసైటీలో మనం కొంచెం సొసైటీ అనే పదం లేదు ఆధ్యాత్మికతలో. థింకింగ్ మైండ్ కెనాట్ బి రూల్డ్ ఆర్ డిసీవ్డ్ అన్నప్పుడు, ఇప్పుడు కృష్ణమూర్తి చర్చించినప్పుడు చెత్త అంతా తీసేసేయాలి. అదర్వైజ్ చెప్పింది సార్, ఏం చెప్పాడు ఆయన? థింకింగ్ మైండ్ కెనాట్ బి, అది ఒక డిస్కోర్స్ లో భాగంగా చెప్పాడు. ఎదురుగున్న వ్యక్తులను బట్టి ఆ రోజు సబ్జెక్ట్ ఏదైతే దాని భాగంగా చెప్పాడు. ఎగ్జాంపుల్, నేను మిరపకాయ గురించి చర్చిస్తుంది రోజు. మిరపకాయకు దూరంగా ఉండాలి, ఎక్కువ తినకూడదు అన్నా. ఇప్పుడు ఆ ఎక్కువ తినకూడదు అన్నది మిరపకాయకు వర్తిస్తుంది, పండుకు వర్తించదు. సో అల్టిమేట్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ వేరే. ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనేది అల్టిమేట్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్. డిస్కోర్స్లో చెప్పే రకరకాల విషయాలు ప్రాపంచిక విషయాల గురించి చెప్పిండొచ్చు, లేదా ఒక వ్యక్తి గురించి చూస్తూ అతనికి అన్వయించుకొని చెప్పిండొచ్చు, లేదా ఒక దాన్ని అనాలిసిస్ చేస్తూ చెప్పిండొచ్చు. అది వేరే. ఆ ఏ కాంటెక్స్ట్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు నువ్వు చెప్పాలి. అన్ని డిస్కోర్స్లో అది ఇస్తున్నాడు. అట్లేం లేదు, అట్లా అనకూడదు. నువ్వు తీసుకొని రావాలి. టాక్ ఫియర్ అన్న టాక్లో చెప్పాడా, మెడిటేటివ్నెస్ అన్న టాక్లో చెప్పాడా, అది చెప్పి తీసుకురా. నెక్స్ట్ వర్బాటిమ్ కోట్ చేయి. అంతకుముందు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, అది ఒక అనాలజికల్ ఆస్పెక్ట్లో చెప్పాడా, లేకపోతే ట్రూత్ ఆస్పెక్ట్లో చెప్పాడా, లేకపోతే హ్యూమన్ బిహేవియరల్ ప్యాటర్న్లో చెప్పాడా, అది తెలిసినప్పుడు ఆ స్టేట్మెంట్ తీసుకోబడుతుంది. కాబట్టి కృష్ణమూర్తి చెప్పిన ద అబ్జర్వర్ ఇస్ అబ్జర్వ్డ్ అనేది విట్నెసింగ్కి సంబంధించిన ఆస్పెక్ట్. అంతకుమించి ఎక్కువ చర్చ లేదు అందులో. సో ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. అండ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదైతే గమనిస్తున్నాడో ఆ గమనించేబడే వస్తువు అతనే అయ్యాడు. మొట్టమొదటిసారి ద్వైతం పోయింది, ద్వంద్వం పోయింది. చాలా సింపుల్ విషయం. చర్చిస్తే ఎంత చర్చించినా కాంప్లెక్స్ అవుతుంది. అందుకని ఆ టాపిక్ వదిలేసి, అంటే థింకింగ్ వద్దు అని చెప్తున్నా అతనే ప్రతి దాంట్లో. సార్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ సార్, వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ ఎ థింగ్ వీ షుడ్ క్వశ్చన్ వై ఆర్ వీ లుకింగ్ అట్ దిస్ సార్ అన్నట్టు. వై అని తానే క్వశ్చన్ చేసుకుని అనలైజింగ్ చెప్తున్నాడు. థింకింగ్ చేస్తున్నాడు. అక్కడ థింకింగ్ చేయట్లే, ఎక్కువ థింక్ చేస్తాడు. చేయట్లే. అట్లా అనిపించిందా నువ్వు బాగుంది. అన్నప్పుడు రీజనింగ్ కాదు. అక్కడ వచ్చిన వాళ్ళంతా ఎంక్వైరర్స్. ఇప్పుడు నువ్వు వైలిన్ క్లాస్కి పోయినావు అనుకో, ఎలా వాయించాలో ఎలా వాయించదో చెప్తూనే ఉంటాడు. అక్కడ వెళ్ళిన పర్పస్ అది నేర్చుకోవడం. సో కృష్ణమూర్తిని వినేవాళ్ళు దే హ్యావ్ బీన్ దేర్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అందుకని ఎసెన్స్ ఆఫ్ లైఫ్కి ఏవేవి అడ్డం వస్తున్నాయో వాటిని తీసేయమని రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు అంతే. అదర్వైజ్ ఎవరు చెప్పారు అసలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ప్రశ్ననే అడగవనుకో, నేనేం చెప్పాను కదా, నీవు కారణం నా మాటలకి, నేను కాదు. అంటే మీరు ఏమంటారు అంటే ఐఎమ్ ద డాగ్, యు ఆర్ మేకింగ్ ద డాగ్ బార్క్. 100%.
ఇప్పుడు నేను చెప్పనా ఈ డిస్కషన్ వద్దనుకుంటే వద్దు. ప్రస్తుతం ఇద్దరే ఆసక్తి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నావా, విషయాన్ని విషయంగా మాట్లాడుతున్నావా అనేది పాయింట్. సో విషయాన్ని విషయంగా చర్చించేవాడు ఎన్నిసార్లైనా కొన్ని విషయాలు చెప్పొచ్చు. ఒప్పించే ప్రయత్నం చేసేవాడైతే సఫర్ అవుతాడు. సో కృష్ణమూర్తి కొంచెం సీరియస్గా గంభీరంగా చెప్పాడు. బికాజ్ ఈజ్ వెరీ డిప్లొమాటిక్, చాలా హై ప్రొఫైల్ లైఫ్ పెరిగాడు. తర్వాత ఒక పెద్ద సంస్థలో తిరిగాడు, ప్రపంచంలో ఉన్న అపర కోటీశ్వర్లంతా పరిచయము. సో ఎలీట్ అతని మైండ్. సో అతను ఎప్పుడు జుగ్గి జోపిడీలు లేడు, అంటే పూరి గుడిసెలు లేడు, రోడ్డు మీద ఎప్పుడు నిలబడి టీ తాగిన దాఖలా కూడా లేదు. సో హీ ఆల్వేస్ లివ్డ్ ఇన్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. అందుకని అతని డిస్కషన్స్లో ఒక ఎలీట్నెస్ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎలీట్ పీపులే. సో వెన్ హీ విజిటెడ్ బాంబే అండ్ మదనపల్లి లేదా చెన్నై, అక్కడ ఇచ్చిన డిస్కోర్సెస్లోనే కామన్ మ్యాన్ వెళ్ళారు. ఆ కామన్ మ్యాన్ కూడా ఎలీట్ మైండ్ ఉన్న వాళ్ళే వెళ్ళారు. సో కృష్ణమూర్తిని అర్థం చేసుకోవాలని ట్రై చేసిన వాళ్ళంతా ఇంటలెక్చువల్స్. స్పిరిచువాలిటీకి ఇంటలెక్చువాలిటీకి ఏ సంబంధం లేదు. బట్ క్యా కరే, ముందే నిర్ధారణకు వచ్చేస్తున్నారు కదా. సో ఏ నిర్ధారణకు రాకుండా విను, ఏ జడ్జిమెంట్ లేకుండా, ఇమాజినేషన్ లేకుండా లైఫ్ని పర్సీవ్ చేయి, ఉన్నది అనుభవించు, వస్తువును వస్తువుగా చూడు, దాని పట్ల ఏ వైఖరి క్రియేట్ చేసుకోకు. ఇంతే. ఇది అర్థం కాకపోతే ఎట్లా అన్నప్పుడు చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు నిజంగా నేను చెప్పింది నిజంగా అర్థమైంది అనుకో, నెక్స్ట్ డిస్కషనే ఉండదు కదా. వెరీ డిఫికల్ట్ థింగ్ అది. ఇంకోటి ఏమంటాడంటే ఇంటెలిజెన్స్ ఈజ్ లిమిటెడ్ అంటారు. మెడిటేషన్ ఈజ్ నాట్, ఇఫ్ యూ డూ మెడిటేషన్ బై కాన్సన్ట్రేషన్ దెన్ ఇట్ ఈస్ లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ లిమిటెడ్ బై టైం. అవును, కరెక్ట్, అది కరెక్ట్ చెప్పాడు. హౌ ఇట్ ఈస్ లిమిటెడ్ బై టైం అనేది నాకు టైం అంటేనే లిమిటెడ్ అని. టైం అనేది నేను ఎక్కువ లిమిట్, ఆయన ఏమంటాడు టైం ఈజ్ వెరీ లిమిటెడ్. కరెక్ట్, అది అంటే మెడిటేషన్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేషన్. కరెక్ట్. వాట్ ఈస్ కాన్సన్ట్రేషన్? కాన్సన్ట్రేషన్ అంటే ఉన్న దానిని పక్కనకి అన్ని జరిపేసి యు ఆర్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఫోకస్ ఆన్ వన్ థింగ్. అంటే ఫస్ట్ టైం యూ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్, అన్నిటిని పక్కకు జరిపి ఒక దాన్ని అతిగా చూస్తున్నావు. కాన్సన్ట్రేషన్లో అనివార్యంగా వచ్చింది సమయం కూడా. అతి తక్కువ సమయంలో ఒక దాన్ని గ్రాస్ప్ చేయడానికి నువ్వు చేసే ప్రయత్నమే కాన్సన్ట్రేషన్. అదర్వైజ్ యూ డోంట్ నీడ్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ పుస్తకం నేను నేర్చుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎందుకు? చదువుతా, 2 ఏళ్ళు అయింది చదువుతూనే ఉన్నాయి, ఎవరు వచ్చారు పక్కన పెట్టి 3 years అయింది, ఇప్పటికీ 50 సార్లు చదివాను. ఒక 10 ఏళ్ళ తర్వాత అత్యంత సహజంగా నాకు ఇది తెలుస్తుంది అన్నట్టు. అంటే మీరు ఇప్పుడు సమయం లేదు కదా, కాన్సన్ట్రేషన్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ రోజు లోపల కంప్లీట్ చేస్తారు. తద్వారా నీకు విషయం సమగ్రంగా అర్థం కాదు, ఓన్లీ దాని యొక్క ఒకనొక పర్సెప్షన్ నువ్వు ఇండల్జ్ చేస్తావు. పర్పస్ ఉంటుంది కాన్సన్ట్రేషన్కి, గుర్తుపెట్టుకో. ఒకవేళ మీకు పర్పస్ లేదంటే ఊరికే చదువుతారు అంతే, 4 days అయినా కూడా దాన్ని. తద్వారా లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ టైంలో లేరు మీరు ఇప్పుడు. ఓకే. సో వెన్ దెర్ ఇస్ నో కాన్సన్ట్రేషన్, స్టిల్ రీడింగ్ ఎగ్జిస్ట్, స్టిల్ యాక్టివిటీ ఎగ్జిస్ట్. కానీ సమయం లేని కారణంగా అది సహజ ధ్యానమైంది. సమయం ఉన్న కారణంగా స్ట్రెస్ అయింది అక్కడ. సో ఎనీ కాన్సన్ట్రేషన్ డిస్కస్ చదువుతున్నా ప్లీజ్, ఇది కాన్సన్ట్రేషన్. నువ్వు సైజన్ నువ్వు మాట్లాడొద్దు ప్లీజ్. ఒక 3 hours చదువుకోవాలి నేను ఈరోజు, నాకు టార్గెట్ ఉంది 40 pages. ఏంది అది? సో ఐఎమ్ బికమింగ్ వైలెంట్, ఎందుకంటే టైంని బేస్ చేసుకుని జర్నీ చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర రావడానికి నీకు ఆటోలో 45 minutes పడుతుంది, ఇప్పుడు ఆటో డ్రైవర్కి చెప్పు 6 minutes పోవాలి. అప్పుడు ఎంత ట్రై చేస్తాడు అతను. సో యు ఆర్ పుట్టింగ్ యువర్ మైండ్ ఇన్ టు డాక్, దాని మీద మెడ మీద కాలేసి ఒత్తుతున్నావు మైండ్. టైం ఈజ్ వెరీ లిమిటెడ్ అంటే అట్లా లిమిటెడ్ అంటే నువ్వు టైంలో బంధిస్తున్నావు నీ యొక్క మైండ్ని. అందుకని నీవు విజయం సాధించినప్పటికీ దాన్ని అనుభవించలేవు, ఎందుకంటే స్ట్రెస్ దాని రిజల్ట్ కాబట్టి. ఓకే. అట్లా కాకుండా రీడింగ్ ఫర్ రీడింగ్ సేక్. అంటే వారం రోజులైనా చదువుతాను, జీవితకాలం చదువు అబ్బా. ఒక్క పుస్తకం సరిగ్గా చదువు. ఎన్ని పుస్తకాలు అనేది ఇంపార్టెంట్ కాదు, చదివింది ఎంత సమగ్రంగా చదివావు, ఎంత హాయిగా చదివావు. అంటే 3 weeks చదివితే మీరు టైం వేస్ట్ చేసినట్టే కదా? కాదు, టైమే లేదు, వేస్ట్ లేదు ఇక్కడ. టైం అన్న సెన్సే లేదు అసలు. దస్ ఈజ్ మెడిటేషన్. వెన్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ టైం, వెన్ యు ఆర్ నోయింగ్ ద టైం, అంటే సమయం తెలుస్తున్నప్పుడు, సమయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ధ్యానం చేయడం లేదు, ఉద్యోగం చేస్తున్నావు. కరెక్ట్. సమయం తెలియని చోట నీకు ఆనందం ఉంది. నిద్రలో సమయం లేదు, మంచి ఒక నచ్చిన ఫ్రెండ్ని కలిసినప్పుడు సమయం లేదు, కౌగిల్లో సమయం తెలుస్తలేదు, మంచి సినిమా చూస్తే సమయం తెలుస్తలేదు, ఎక్కడెక్కడ సమయం తెలుస్తలేదో అక్కడ నువ్వు నిజంగా ఉన్నావు.
మనిషి ప్రయత్నం అంతా సమయాతీతంలోకి రారా ఫ్రెండ్ కాసేపు మాట్లాడుకుందాం. యు నో వై? దే వాంట్ టు ఫర్గెట్ ద టైం. అరే మంచి సినిమాకి ఎందుకు? బికాజ్ యూ వాంట్ టు ఫర్గెట్ ద టైం. అబ్బా ఈరోజు మంచిగా పడుకోవాలి. ఎందుకు పడుకోవాలి? యూ వాంట్ టు ఫర్గెట్ ద టైం. ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ఫర్గెటింగ్ ద టైం. అబ్సెన్స్ ఆఫ్ టైంలో లైఫ్ ఎగ్జిస్ట్ ఉంటుంది. ద ప్రజెన్స్ ఆఫ్ టైంలో సఫరింగ్ ఉంది, ఉంది, టెన్షన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, అండ్ టైం ఉంది అనమాట. ఇంటెలిజెన్స్ ఈజ్ లిమిటెడ్ అంటే ఇంటెలిజెన్స్ కూడా కాంటెక్స్ట్ చెప్పాలి. కాంటెక్స్ట్ చెప్పాలి అంటే ఎక్కడ చెప్పాడు, అది ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు చెప్తే చెప్పొచ్చు. అంతటను నిండి సర్వమునావరించి యాది మధ్యాంతరహితమునైన బ్రహ్మమాది మధ్యాంతములు గల. ఇది టు మెడిటేట్ ఈజ్ టు బి ఇన్నోసెంట్ ఆఫ్ టైం. అయిపోయి కదా. ఇప్పుడు నేను చెప్పిందంతా అదే కదా. సో యూ హ్యావ్ నో ఐడియా వాట్ టైమ్ ఈస్. యు ఆర్ ట్రైంగ్ టు అచీవ్. అంటే నువ్వు సాధించాలనుకుంటున్నావు ధ్యానాన్ని సమయానికి అనుగుణంగా. అది అవదు డాడీ. మెడిటేషన్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేషన్, చెప్పాను కదా, విచ్ ఈస్ ఎక్స్క్లూజన్, ఏ కటింగ్ ఆఫ్, ఏ రెసిస్టెన్స్. చూడు, కృష్ణమూర్తి చెప్పినది కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన ఎందుకంటే విషయం అదే. కృష్ణమూర్తి చెప్పిన అదే. నువ్వు నిజంగా ఎంక్వైరీ చేస్తే అదే ఉంటుంది ఆన్సర్. ఏ మెడిటేటివ్ మైండ్ కెన్ కాన్సన్ట్రేట్, విచ్ దెన్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజన్, ఏ రెసిస్టెన్స్, బట్ ఏ కాన్సన్ట్రేటెడ్ మైండ్ కెనాట్ మెడిటేట్. చూసారా, అది కృష్ణమూర్తి చెప్పినట్టు కూడా తెలియదు నాకు. కట్ చేస్తున్నా. అది చూసి కరెక్ట్ అని అనకు. కృష్ణమూర్తి మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ అనేది ఒప్పుకోను. అతను మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ ఒకవేళ అట్లా చెప్పినప్పటికీ ఐ డోంట్ కేర్ అబౌట్ కృష్ణమూర్తి. నేను నా అనుభవాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నా. కృష్ణమూర్తి మ్యాచ్ అయిందా కదా నాకు సంబంధం లేదు. సార్ తగ్గిందా వాటర్ అంటే నీళ్ళని పోయినా? కార్ ట్రై చేసిరా? ఈరోజు వస్తారా? ఓకే, జస్ట్ కమింగ్. వాళ్ళు మెటీరియల్ ఏమైనా తీసుకొని వస్తారా? ఓకే, నైస్. మీరు ఉండండి కాసేపు. టీ తాగే అలవాటు ఉందా? అరే బాలాజీ థోड़ा చాయ్ లేకే అవరే. నువ్వు టీ తాగుతావా? నో సార్. కంప్రిహెన్షన్స్. సో ఇక్కడ ఏమంటారంటే మీరు చెప్పినట్టు ఇన్నోసెంట్ ఆఫ్ ద టైం, ద క్వాలిటీ అన్నారు కదా. ఇక్కడ ఇతను ఏమంటారంటే మెడిసిన్ సార్ సెల్ఫ్ ఐసోలేటింగ్. ఎందుకు హఠాత్తుగా అయిపోయాను? మెడిటేషన్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి అన్ని బంధాలని బయట పెట్టి మెడిటేషన్ కాదు, ఇట్స్ కాల్డ్ సఫిస్టికేటెడ్ టార్చర్. కరెక్ట్. అంటే వేరే బంధాలు, ఆ థాట్స్ రావద్దు అని అనుకోకుండా నువ్వు చేసే ప్రతి పని, మార్నింగ్ ప్రతి పనిలో కూడా యూ హ్యావ్ టు బి మెడిటేటివ్. సో దెన్ యూ కెన్ అచీవ్ ద మెడిటేషన్. యూ డోంట్ అచీవ్. మనోళ్ళు పీరియడ్ పెట్టుకొని చేస్తారు. తెలియదు వాళ్ళకి డైనమిక్ మెడిటేషన్ అంటే తెలియదు వాళ్ళకి అన్ని. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా, నువ్వు నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పు. మీరు కూడా చెప్పండి సార్. ఇప్పుడు మనిషికి ఉద్యోగం అనేది లేదనుకో, అప్పుడు తినడానికి టైం ఉంటుందా? అంటే టైం పెట్టుకొని తింటాడా? టైం పెట్టుకొని తినడం అయిపోయింది. ఉద్యోగానికి టైం ఫిక్స్ అవడంతో అందరికి టైం ఫిక్స్ చేయాల్సి వచ్చింది. బికాస్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్ బై 10, అందుకని యూ హ్యావ్ టు బీ రెడీ బై 8, అందుకని యూ హ్యావ్ టు వేకప్ బై 6, అందుకని యూ హ్యావ్ టు స్లీప్ బిఫోర్ నైట్ అట్లీస్ట్ బై 11:30. ఆ తర్వాత అయితే నీకు డే అంతా వీక్తుంది, అవునా కదా? సో ఈ ఉద్యోగం కోసం అందరికి టైం ఇచ్చి ఈ విధవలు ధ్యానానికి టైం ఫిక్స్ చేశారు. తద్వారా ధ్యానం కూడా డ్యూటీ అయింది. ఈరోజు 2 hours అనే చేసుకోవాలి. చేసుకోబ్బా. ఇక విషయం అది కాదు. ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ దట్ యు హ్యావ్. నీకు సమయం అనేది మర్చిపోబడ్డది అంతే. ఎక్కడెక్కడ సమయం మర్చిపోబడ్డదో అక్కడ ఒకనొక ధ్యాన స్థితి ఎగ్జిస్ట్ అయింది. ఒకటి కండిషనల్ మెడిటేషన్, రెండోది అన్కండిషనల్ మెడిటేషన్. ఇప్పుడు సినిమా చూస్తుంటే సమయం మర్చిపోవడం కండిషన్ ద్వారా వచ్చింది. అది కండిషన్. అందుకని ఇది ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే. అందుకని నువ్వు దానికోసం పరితపిస్తారు మనిషి. ఎందుకంటే నువ్వు సమయం మర్చిపోవడానికి పుట్టావు. నీకు ఎంత సమయం గుర్తొస్తుంటే అంత పిచ్చిలేస్తుంటుంది నీకు. అందుకే ఏం చేస్తారు చాలా మంది, పిచ్చిలేసి నిద్రపోతారు. నిద్రపోగానే సమయం మర్చిపోతావు. సో ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏమి లేదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు. కండిషనాలిటీ లేకుండా సమయాన్ని మర్చిపోయే పనిని పట్టుకో, ఏదైనా పర్లేదు. కానీ ఇప్పుడు ఆ మెడిటేటివ్నెస్ ఆయన చెప్పిన టోటల్ అవేర్నెస్ ప్రకారము, చాయిస్లెస్ అవేర్నెస్ ప్రకారం చేస్తే ప్రతి యాక్టివిటీలో చాయిస్లెస్ అవేర్నెస్ లో చేయడమే లేదు ఇంకా. ద వెరీ ఫ్రేజ్ ఇట్ సెల్ఫ్ నిన్ను డూయింగ్ నుంచి పక్కకు తీసుకో. ఓకే సార్, అవేర్నెస్ జస్ట్
అవేర్నెస్ అన్న చేస్తున్నా. అలా చేస్తే మనిషి చేస్తున్నా థింకింగ్ అనేది మనిషిలో డెవలప్ కాదు సార్. థింకింగ్ అని అనలిటికల్ స్కిల్స్, ఆ థింకింగ్ డెవలప్ కాకపోతే ప్రపంచం మూవ్ కాదు. సో వీళ్ళు బ్రెయిన్ ని డెడ్ చేస్తున్నారా? బ్రెయిన్ ని నువ్వంతా తప్పుడు దారుల్లో పడ్డావు. అంటే నువ్వు నిర్ణయానికి వచ్చేసినావు. ఫర్ ద ఫస్ట్ టైం యువర్ బ్రెయిన్ ఈజ్ 100% యాక్టివ్. I say it is completely dead. Dead and dull. No, never. Dead and absolutely no. నా బ్రెయిన్ లో ఏమైనా డెడ్నెస్ కనిపిస్తుందా? లేదు. నాకే ఛాయిస్ లేదు. ఎంత బాగున్నా చూడు. కానీ మీరు థింక్ చేస్తున్నారు. అవసరం మీద థింక్ చేస్తా. థింక్ చేయి, రిజల్ట్ రాకపోతే బాధపడకు. థింక్ చేయొద్దని ఎవడు చెప్పాడు నీకు? అది ఓషో చెప్పినాడు. చెప్పలే. డోంట్ థింక్ సీరియస్లీ, థింక్ సిన్సియర్లీ. ప్రాగ్మాటిక్ థింకింగ్ కావాలి, ఉత్త ఇమాజినేటివ్ థింకింగ్ కాదు. ఇప్పుడు నేను థింకింగ్ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే చెక్ చేసుకో. నేను థింక్ చేసిన ఎఫర్ట్ అనేది అవసరం లేదు. నేను చెప్తాను, నేను థింక్ చేస్తే దాన్ని మేనిఫెస్ట్ చేసి చూద్దాం. అరే టైసన్ ఒక సన్న రాడ్ ఉండాలిరా, అది ఒక 4 కిలోమీటర్స్ ఉండాలి స్ట్రైట్. ఎట్లుండాలి? 4 కిలోమీటర్స్. దాని మీద ఒక క్రికెట్ స్టేడియం కట్టాలరా. అంటే ఆ పాయింట్ మీద స్టేడియం నిలబడాలి. ఇది నువ్వు మేనిఫెస్ట్ చేయి. థింకింగ్ బాగానే ఉంది కదా. ఇదంతా రాంగ్ థింకింగ్. ఇది థింకింగ్ ఈజ్ నాట్ థింకింగ్, ద రైట్ థింకింగ్ అని చెప్పాడు బుద్ధుడు కూడా. నేనంటుందా ప్రాగ్మాటిక్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థింకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్, బట్ ప్రాగ్మాటిక్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బుక్ రాస్తున్నావు, ఎలా రాయాలి, ఎలా కవర్ డిజైన్ ఉండాలని ఆ మేరకు థింకింగ్ చాలు. ఈ పుస్తకంతో ప్రపంచాన్ని మార్చేస్తా, ఈ థింకింగ్ వద్దు. మరి కృష్ణమూర్తి ఏమంటే థింకింగ్ చెప్పు థింకింగ్ లో రైట్ రాంగ్ ఉందా? 100% ఉంటుంది. ఎందుకంటే నువ్వు థింకింగ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని కోఆపరేట్ చేసే ఆలోచన, దాన్ని నాశనం చేసే ఆలోచన 2 ఉంటాయి. దాన్ని మంచి చేయడాన్ని ఎలా అంటే ఏదన్నా ఒక విషయాన్ని చేస్తున్నప్పుడు మంచి చెడులు వస్తాయి. మరి ఇప్పుడు ఏమి చేయకుండా కూర్చున్నప్పుడు వేరే. సో వెన్ యూ డూ సంథింగ్, థింక్ ఇన్ ద రైట్ వే. ఇప్పుడు నువ్వు బిల్డింగ్ కడుతున్నావు, మీరు అనుకున్నది కరెక్ట్, అతనికి కరెక్ట్ కావచ్చు. ఇక్కడ అతను ఇతను ఎవ్వరు లేరు. ఎవ్వరు లేకున్నా యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే. ఇప్పుడు ఎవ్వరు లేరు, గుడిసె కట్టుకుంటున్నావు, వర్షపు చుక్క రాకుండా కట్టుకుంటావా లేదా? అది రైట్ థింకింగ్. ఇంకా ప్రపంచంలో 100 మందికి నచ్చలేదు అది, బట్ స్టిల్ యూ హ్యావ్ గాట్ ద రైట్ థింకింగ్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నీషే మాట అంటాడు, దెర్ ఈస్ నో కరెక్ట్ అండ్ రాంగ్, థింక్ బియాండ్ గుడ్ అండ్ ఈవిల్, లివ్ డేంజరస్లీ. నీకు ఏది అనిపిస్తే అది వేరు. అది ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ వేరు, ప్రాగ్మాటిక్ కాదు అవి. చెప్పిన మీరు కరెక్ట్ చెప్పారు సార్. ఇప్పుడు దీనికి ఏంటంటే కృష్ణమూర్తి స్ట్రెస్ చెప్తుంది ఏంటంటే థింకింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ అండ్ వరీ. వెరీ గుడ్, కరెక్ట్. థింక్ ఇప్పుడు మీరు చేస్తారు ఆ బుక్ డిజైనింగ్, అది అప్లోడింగ్, అది థింకింగ్ చేస్తారు. నాకు తెలిసి అవసరమైన మేరకి. ఇప్పుడు థింకింగ్ అనే దానికి ఒక ఎండ్ ఉంటుందా? నేను ఎండ్ చేస్తా. ఆ టెక్నిక్ ఏదో ఎంత అవసరం అంత. ఇప్పుడు అన్నం తింటున్నావు, ఎంత అవసరం అంత థింక్ చేయి, ఎంత అవసరం అంత కదిలించు. ఇప్పుడు ఉదాహరణకు థింకింగ్, పచ్చడి అన్నంలో కలుపుకోవడం థింకింగ్ కాదా? థింకింగ్. ఇప్పుడు అన్నం కలుపుకొని ముఖానికి రాసుకో, ఇది ఓవర్ థింకింగ్. ఇది మీరు చెప్పేది అది గుడ్ ఆర్ బ్యాడ్ చాయిస్లో వెళ్తున్నారు. నేనేమంటున్నా అంటే సెల్ ఫోను అప్పుడు కంప్యూటర్ అనేది పెద్దగా ఉండే, బాగా థింక్ చేసి దాన్ని ప్రాసెసర్స్, సిబియూలు బాగా థింక్ చేయలే, రైట్ థింకింగ్ చేశారు. థింక్ చేసి దాని లేదు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నీ లైఫ్ లో ఎగ్జిస్టెన్స్ లో లేనిది నువ్వు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు 1% స్ట్రెస్ తీసుకోడు. అందుకే గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు ఒక దాని మీద. దాన్ని ఇంత పెద్ద కంప్యూటర్ని ఇలా ఇలా చేసి వాళ్ళు ఇంత థింక్ చేస్తారంటే థింక్ చేశారు. అట్లా నిజంగా వర్క్ చేసిన వాళ్ళని చూడు. స్టీవ్ జాబ్స్ ఉన్నాడు, లేదా బిల్ గేట్స్ ఉన్నాడు, చిల్ ఉంటారు వాళ్ళు. స్టీవ్ జాబ్స్ అంత సఫర్ అయ్యే మన ఇండియాకి వచ్చి అంత సఫర్ కాలేదు. చెప్పాడు నేమ్ కర్లీ బాబా దగ్గరికి వచ్చాడు, ఇండియన్ టెంపుల్స్కి వెళ్ళాడు. తర్వాత ఈవెన్ నా మహబూబ్నగర్లో నా గది ఎట్లా ఉంటుంది అట్లాంటి ఒక గదిలో ఉంటాడు అతను. ఒక విశాలమైన గది, ఇంతే, దీనికి కొంచెం పెద్ద ఉంటుందిరా, కింద కార్పెట్ ఉండి ఒక రాడ్ ఉండి దానికి పైన లైట్ ఉంటుంది. ఇట్లా ఆన్ చేసుకుంటే లైట్ వెళ్తురు వస్తుంది, లైట్ బంద్, అక్కడే పడుకొని అక్కడే వర్క్ చేసుకుంటావు. ఎవడైనా నువ్వు ఎంత పెద్ద పని చేసినా తక్కువ ఎనర్జీని వాడి నువ్వు ప్రాపర్ థింకింగ్ చేస్తూ దాన్ని ప్రాగ్మాటిక్గా స్టెప్ బై స్టెప్ చేస్తూ దాన్ని మాటల్లో వ్యక్తపరుస్తూ దాన్ని డాక్యుమెంట్ చేస్తూ 10 మందితో చర్చిస్తూ నువ్వు థింకింగ్ని సింప్లిఫై చేస్తూ అట్లా ముందుకెళ్తావు.
నువ్వు ఊరికే కుండ బద్దలు కొట్టేంత థింకింగ్ చేస్తే ఏ రిజల్ట్ రాదు. మీరు చూడండి సార్, ఎప్పుడైనా ఎక్కువ ఈ థింకింగ్ చేసే వాళ్ళకి డిజార్డర్స్ అనేవి వస్తాయి. నికోలస్ టెస్లా హి వాస్ సఫర్డ్ ఫ్రమ్, అది మనకు సంబంధం లేదు. అది మనం డిస్కస్ చేసేది డిజార్డర్స్ వచ్చే వ్యక్తుల గురించి కాదు, వాళ్ళ ద్వారా ఒకనొక సృజనాత్మకత వరకు బయటకు వచ్చింది. బట్ పర్సనల్ లైఫ్ లో డిజాస్టర్ అయ్యారు తెలియక వదిలేద్దాం వాళ్ళని. వాళ్ళకి నిజంగా అర్థమై ఉంటే వాళ్ళంత గొప్ప వర్క్ చేసి ఉండేవాళ్ళు, అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్ లో హాయిగా ఉండేవాళ్ళు కూడా తెలియక. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ నేనేమంటానంటే మన బ్రెయిన్ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ ద బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ రావడానికి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నో సఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఈరోజు నా దగ్గర 200 రూపీస్ ఉన్నాయి. 200 రూపీస్ వెళ్ళి ఇక్కడ బిర్యానీ తిన్నాను, 100 రూపీస్ సేవ్ అయింది. బస్సులో పోతుంటే అరే ఇంకా 90 రూపీస్ పెడితే ఇక్కడే బ్రహ్మాండమైన బిర్యానీ దొరికేది కదా, ఊరికి అనవసరంగా తినాలనిపిస్తుంది. అక్కడ పోయిన తర్వాత ఇంకో థాట్ వస్తుంది, అరే తినడమే కదరా, హంగరే కదా. ఉన్నాడా సార్? పిలువు, టీ కోసం పిలువురా. అక్కడ కొంచెం దూరం తెలియని తర్వాత ఇదంతా ఆకలే కదరా, జస్ట్ తింటే ఏమైంది, 200 అయినా పోనీ అంటుంది. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత సార్ తినుకోకుండా నువ్వు ఆ 200 రూపీస్ నెక్స్ట్ రోజు సేవ్ చేసుకోవాల్సిందిరా అని థాట్స్ వస్తాయి. చల్, ఇదంతా పనికిరాని థింకింగ్ ఇది. సార్ ఇలా వస్తాయి సార్, రావద్దు, రాకూడదు అట్లా. 100% వస్తాను. సరే, ఇది వేస్ట్ థింకింగ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ వేసాను సార్. సరే, ఇగో ఇది నేను వైట్ కలర్, నా మైండ్ చెప్తుంది చెత్త డిస్కషన్. వైట్ కలర్ వేస్తే బాగుంటుంది అని, ఓ రోజు మెరూన్ కలర్ వేస్తే బాగుంటుంది, ఇంకా బాగా దాన్ని దిద్దింటే బాగుంటుందని ఇంకో రోజు వస్తాను. నువ్వు నేను చెప్పేది చెయ్యి. చేశాను సార్, ఎందుకు చేస్తే థింకింగ్ ఎండ్. అంత థింకింగ్ ఎందుకు అవసరం లేదు. నువ్వు థింక్ చేయడం అనేది నీ ఫిత్రత్, అది థింకింగ్ అక్కర్లే. ఇప్పుడు మేకప్ వేసుకుంటే తెల్లగా అయిపోకనే కొంచెం లిప్స్టిక్ వేసి ఆపు, లిప్స్టిక్ ఇట్లా వేసి ఇట్లా కన్నుకు పెట్టి, కన్ను నుంచి ఇట్లా మోచేకి పెట్టి, ఇది ఏంది అది? అంతేలోనే కరెక్ట్ పెట్టాలా, పెడితే ఎలా అట్లా ఏమి ఉండదు. 3-4 కలర్ పెట్టాలి. రోజు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏదైతే జీవితకాలం చేస్తావో ఆల్రెడీ నీ థింకింగ్ ప్రాసెస్ నువ్వు ఎండ్ చేసేసినావు. బికాజ్ జీవితకాలం చేస్తున్నావు అంటేనే ఫస్ట్ 4 రోజులు తప్పు చేయొచ్చు, 6 నెలలు తప్పు చేయొచ్చు, ఆ తర్వాత తప్పు చేయమన్నా చేయదు నీ బాడీ. నువ్వు లేక చేస్తేనే థింకింగ్ అనేది ఇట్లా ఓవర్ థింకింగ్, పిచ్ థింకింగ్ అవుతుంది అది. ఇప్పుడు ఎప్పుడన్నా అద్దాలు పెట్టుకుని ఈరోజు థింక్ చేసినావు? ఈరోజు చేయలేదు సార్. కానీ అద్దాలు పెట్టుకునేటప్పుడు చూసింగ్ అప్పుడు గంట సేపు థింక్ అది అయిపోయింది కదా. ఇప్పుడైతే చూసింగ్ గీసింగ్ పీకింది కదా, అయిపోయింది. ఇప్పుడు ఆ థింకింగ్ వేరే దానికి షిఫ్ట్ అయింది. కానీ అద్దాల విషయం సెటిల్ అయిందా? అద్దాల విషయం అయిపోయింది. అంటే థింకింగ్ పోయిందిగా, అయిపోయా. నువ్వు నీ దాన్ని నువ్వే ఆన్సర్ ఇస్తావు. ఎప్పుడన్నా బ్రా వేసుకుందామని ఆలోచించినావా? మరి ఎందుకు ఆలోచించలే? అది గుడ్ ఆర్ రైట్, బ్యాడ్ ఆర్ రైట్, ఎందుకు ఆలోచించలే అంటుంది. ఆలోచించాడు ఏదైనా ఆలోచించు. 200 బిర్యానీ ఇక్కడ 90కే వస్తుందంటే 110 మిగులుతుంది ఆలోచించిన నీవు ఇంత పెద్ద షర్ట్ వేసుకోవడం ఎందుకు, బ్రా వేసుకున్నావు అనుకో, లిమిటెడ్ ఇంటెలిజెన్స్ థింగ్స్ లోనే పోతాను. నాకు సంబంధం లేని దాంట్లో ఇలా పోతాను. అది కూడా నీకు సంబంధం లేదు యాక్చువల్గా. నువ్వు సంబంధం నువ్వు పెట్టుకోవడం వల్ల సంబంధం వచ్చింది. నీ పని ఫుడ్, దీన్ని పని చేసుకో. అట్లా పనికిరాని 100 రూపాయల గురించి అమూల్యమైన మేధస్సుని, నీ యొక్క ఎనర్జీని కావాలని ఆలోచించట్లేదు. ఆలోచించే వల్ల రిజల్ట్ ఏమిటో అది చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది కదా బ్రో, యాప్టిట్యూడ్ రీజనింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన దాంట్లో ఒక క్వశ్చన్ చేయాలంటే రీజనింగ్లో 110 టైప్స్లో ఆలోచించాలి, ఒక్కొక్క క్వశ్చన్ ఆలోచించాలి. నువ్వు రాసాను సార్, వచ్చిందా? మామూలు రీజనింగ్ వచ్చిందా? యాక్టివ్లో పోయింది సార్. అంత ఎక్కువ ఆలోచించుకోకుండా షో తగలకపోతే కొట్టేవాళ్ళేమో సార్ జాబ్. ఒకసారి ఇలా రైల్లో ప్రయాణం చేస్తాం సార్. అయితే నా ఎదురుగున్న వ్యక్తి సుడోకు నింపుతున్నాడు. సుడోకు తెలుసు కదా? సుడోకు తెలుసు. ఆ తర్వాత ఆల్మోస్ట్ దిగే ట్రైన్ ఇంకా స్టేషన్ వచ్చింది హైదరాబాద్. ఢిల్లీ నుంచి వస్తున్నాం. ఆల్మోస్ట్ 1.5 డే ఉన్నాను ట్రైన్లో. నేను ఒక బుక్ చదువుకుంటూ కూర్చొని మధ్య మీద ఆ సుడోకు చూస్తున్నా, ఆయన బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. తీసుకో, ఆయన టీ తాగడంట. వాడికి ఇంకోసారి వెళ్ళిపోయాడా ఇంకో కారు అతను లేదా ఒక స్టార్ట్ అయిందేమో లక్కీగా చూడండి. సరే ఎనీవే, సో ట్రైన్ దిగే టైం వచ్చింది. టైసన్ అన్న మీరు సుడోకు ట్రై చేస్తున్నారు కదా అప్పటి నుంచి, అది రావట్లేదు సార్, ఇది చాలా డిఫికల్ట్ సుడోకు అన్నాడు. అలా ఏం లేదు సార్, ఇవ్వండి అని చెప్పి చూసి ఫట్ నెంబర్లు వేసి ఇచ్చాను. అసలు మీరు జీనియస్ సార్, భలే నింపారన్న తర్వాత ఫోటో దిగాను ఇద్దరు. అప్పుడు నేను చెప్పాను నెంబర్లు నింపాను కానీ ఊరికే నింపినా,
మీరు కరెక్ట్ తప్ప చూసుకోవట్లే. అది చూస్తే అవును సార్ మొత్తం తప్పే ఉందన్నారు. నింపి ఫ్రీ అయిపోతారు దాని నుంచి, అది ఒక్కటి రాకపోతే అవుతున్నారు. సో నా అప్రోచ్ అది. ఐ డోంట్ థింక్ మచ్. ఇంకోటి, నాకు ఎంత సాధ్యం బాయిలు అన్ని నీళ్ళు పట్టాలి అన్ని నీళ్ళు బాయిలో పడతాయి, చెంబుల బట్టి నీళ్ళు చెంబులో పడతాయి, గ్లాసులు బట్టి గ్లాసులు పడతాయి, స్పూన్ల బట్టి స్పూన్ బట్టి. నేను స్పూనే అయినా పర్వాలేదు, పట్టే నీళ్ళని పరిపూర్ణంగా అధ్యయనం చేస్తే వాడుకుంటా తప్ప లేని వాటి గురించి ఆలోచించను. సరే సార్, ఇది మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. చాలామంది ఇది యూజ్ అయ్యే విషయం. ఇప్పుడు 4 సెగ్మెంట్లు ఇస్తారు సార్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒకటి రీజనింగ్, దాని ఒక క్వశ్చన్ రకరకాల మన డిస్కషన్ లో అది వద్దు. ఎందుకు అది వేరే టాపిక్. మెమొరీ ఇప్పుడు జనరల్ అవేర్నెస్ కాదు. ఇప్పుడు చైల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటారు, ఆల్రెడీ చాలా మేధావులు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టాలి ఎగ్జామ్. అప్పుడు ఎగ్జామ్ పేపర్ వీక్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదో హఠాత్తుగా ఎగ్జామ్ పెట్టారు, జిమ్కి పిలిపించారు, అందరినీ 100 కిలోల బరువు లేపన్నారు. ఒకరు ఇద్దరు ఆల్రెడీ మంచి బాడీ ఉన్నారు లేపుతారు, మిగతా ఉన్నది లేపలేరు ఆబ్వియస్గా. ఎందుకంటే అది ఏమిటో మనకు తెలియదు. చిన్నప్పటి నుంచి లాజిక్ రీజనింగ్ ఇట్లాంటివన్నీ రోజు ఒక చిన్న టెస్ట్ ఇచ్చి రోజు ఒక ప్రశ్న, అట్లా జీవితకాలం అంటే 20 సంవత్సరాలు నువ్వు ఎడ్యుకేషన్లో ప్రతిరోజు ఒక లాజిక్ రీజనింగ్ తర్వాత జీకే క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు రైట్. ప్రతి ఒక్కరు కాంపిటీషన్లో క్రాక్ చేస్తారు. సో హఠాత్తుగా మనం చదివితే గుర్తుండదు. ఏమంటున్నాను అంటే జీకే ఇది అనేది ఇప్పుడు 200 years అనేది ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు మెమరీ కదా. మెమరీనే. ఉద్యోగం కావాలనుకుంటే మెమరీ. ఇప్పుడు అల్లు అర్జున్కి అవసరమా మెమరీ? అవసరం. అయిపోయా. 100 సంవత్సరాలు అది ఉద్యోగం కోసం నీకు మెమరీ అక్కర్లే. నీకు ఉద్యోగం కోసం నువ్వు అనవసరంగా గుర్తుపెట్టుకుంటున్నావు. యు ఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ బియాండ్ లిమిట్స్ అన్నట్టు. ఎన్ని బుక్కులు చదివి మెమరీ నేను కంప్యూటర్లో కోసము అంతే. నీకు ఉద్యోగం కావాల్సి చేయాలి అంతే. నాకు ఉద్యోగం వద్దనుకున్నా, నాకు అంత జ్ఞానం కూడా వద్దు, అంత లాజిక్ రీజనింగ్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. మీకు చాయిస్లెస్ అవేర్నెస్ అని తెలిసింది, అది ఇప్పుడు మెమొరీలో ఉంది కాబట్టి చెప్తున్నారు కదా. మరి మెమొరీ వద్దు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ పట్ల నీ వైఖరి ఏందన్నది వేరే. మళ్ళా ఎగ్జాంపుల్, ఇగో ఇది తీసుకో, అది ఇది నీది, ఇది నాది, ఓకేనా? ఇద్దరం ఒకటే షాప్లో కొన్నాం. అది ఎవరిది? నాది. ఇది ఎవరిది? మీది. ఇప్పుడు ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఇట్లా ఇంట్లో ఉన్నా కూడా ఇది నాదని గుర్తుంటుంది, అది పక్కన పెట్టు. అది ఇంట్లో ఉంది ఎక్కడో వేరే ఊర్లో, నీదేనే గుర్తుంది కదా. ఇప్పుడు టైసన్ ఫోన్ చేసిండు నాకు, ఇది పోయిందని చెప్పురా. బుక్ కనిపించట్లేదు మనకున్నది, చూడు ఎక్కడ పోయిందో అని పెట్టేశాను. బాధపడలే. నీకు ఫోన్ చేస్తే నువ్వు వాడి మీద సీరియస్ అయ్యావు, ఫీల్ అయ్యావు, బాధపడ్డావు. ఇక్కడ పుస్తకంలో ప్రాబ్లం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు అన్న చోట నీ యొక్క హోల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఉండని, ఇట్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్. ఇన్విజిబుల్ ఫామ్లో ఉన్న వస్తువే ఇన్ఫర్మేషన్ కాదా? ఇన్విజిబుల్ ఫామ్ ఉన్న వస్తువే ఇన్విజిబుల్ ఫామ్. అయ్యా ఒక చిన్న పాయింట్, అక్కడ ఎలా రియాక్ట్ అయి అసలు ఆ రియాక్టింగ్ పవరే నువ్వు యాక్చువల్గా నువ్వు ఎలా రియాక్ట్ అయినా దట్స్ డిఫరెంట్ స్టోరీ. మంచి రిజల్ట్ అయినా, పాజిటివ్ రియాక్ట్ అయినావా, నెగిటివ్ రియాక్ట్ అయినావా, అగ్రెసివ్ రియాక్ట్ అయినావా, అది పక్కన పెడితే ఆ రియాక్టింగ్ పవర్ ఉన్న చూడు, అదే మనం అనిపిస్తుంది. పవర్ మనం ప్రాబ్లం ఏంటంటే సార్ ఇక్కడ చెప్పినప్పుడు మెమొరీ అంటారు. లేదు లేదు, నేను పూర్తి చేస్తా. ఇప్పుడు నువ్వు దాన్ని ఆధారం చేసుకుని బాధపడ్డావు చూడు. సో సఫరింగ్ ఈజ్ యువర్ చాయిస్ అన్నమాట. ఇప్పుడు అది ఆధారం, అదే జరిగింది నాకు కూడా సంఘటన. బట్ పీస్ ఈజ్ మై చాయిస్. పీస్ అనేది నువ్వు చాయిస్ ఎందుకు కాదు, చాయిస్లెస్ ఎందుకంటే పీస్ అనేది మన సహజ స్వభావం కాబట్టి. సఫరింగ్ అనేది నీ సహజ స్వభావం కాదు, యాంగ్జైటీ నీ సహజ స్వభావం కాదు, నెగిటివ్గా థింక్ చేయడం నీ థింకింగే నీ సహజ స్వభావం కాదు, అవసరమైన మేరకు థింక్ చేయడం సహజ స్వభావం. నా క్వశ్చన్ ఏంటంటే మరి ఆ పాస్ట్ ఇన్ఫర్మేషన్ లేకోకుండా, మెమొరీ లేకోకుండా ఎలా ఉంటది? మెమరీ ఉండదు, మెమరీ ఉండాలి, ఉండకూడదు అంటున్నారు. ఎవరందరూ అనలేదు, వాళ్ళ వ్యాఖ్య కొంచెం క్రిటికల్గా చేశారు. ఇప్పుడు అతను చెప్పింది నేను సింప్లిఫై చేస్తా. లెట్ మీ బికమ్ హిజ్ ఏజెంట్ ఫర్ ఎ మినిట్. దీనికి ముందు ఒక చెప్తాను సార్. జిడ్డు కృష్ణమూర్తి మెమరీ ఉండకూడదు అన్నాడు. మెమరీ ఉండకూడదు అనలేదు, మెమరీ ఉండకూడదు అనలేదు. మెమరీ లేకపోతే యు ఆర్ ఇన్ కోమా, దట్ ఈస్ ద బ్లిస్ అని అంటున్నారు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. నేను చెప్పేది ఒక 30 seconds విను, తర్వాత రిపీట్ కూడా చెయ్యి. మెమరీ ఉంది, ఇప్పుడు అది ఉందా? ఆ డబ్బా కూడా మెమరీనే. ఓకే, దానికి ఎమోషన్ తీసేసి. ఓకే, సో
కూరలు లేని పాము లాగా మెమరీని ఉంచుకో. ఓకే, దట్ ఈస్ యూస్ఫుల్. ఆ డబ్బా ఉపయోగం, తద్వారా దాన్ని పడేయకు. కానీ డబ్బనే నా జీవితము అని మాత్రం అనుకోకు. సో అన్నీ ఉన్నాయి, దాంతో ప్రస్తుతం నీకు ఏ సంబంధం లేదు. తద్వారా యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్. అంతే, మెమరీ లేదని కాదు. దానిలో మెమరీ ఎందుకు తీసుకొచ్చారు సార్? మెమరీ ఉంది, దాంట్లో ఇరుక్కుపోయే కదా నువ్వు బాధపడుతున్నది. నాదనుకున్న మెమరీ వల్లనే కదా బాధలన్నీ. సో నీ అన్ని బాధలకు కారణం మెమరీనే. ఆ మెమరీని నువ్వు ఎమోషన్లెస్గా ఒక ఇన్ఫర్మేషన్ అట్లా ఉంచు. వేనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు దానికి సూది ఉంటుంది, ఇంట్లో ఉంటుంది కదా, కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్న నిమిషం వాడుకో, తర్వాత దాన్ని తీసుకుని దాని ప్లేస్లో పెట్టి మర్చిపో. ఇంకా అట్లా నీలో ఉన్న మెమరీస్ అన్నీ ఉండని. మెమరీని ఎరేజ్ చేసే సిస్టమ్ లేదు భూమి మీద. ఎప్పుడన్నా చాలా ఫాస్ట్గా వెళుతుంటే ఒక లారీ గుద్దుకొని నీ తల గొడవ అట్లా పోవాల్సింది మెమరీ. అప్పుడు నీ పేరు కూడా మర్చిపోతుంది. సో మెమరీ ఉండాలి, మెమరీ 100% ఉండాలి. కానీ దాని పట్ల ఎమోషన్ ఉండకూడదు. మెమరీనే నీ లైఫ్ అనుకోకు. నాకు గుడ్ మెమరీ, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పకు, సఫర్ అవుతున్నావు. మెమరీని మెమరీనే, దాన్ని ఎవరు సీరియస్ తీసుకుంటాడో జస్ట్ ఉపయోగం అంతే. లైబ్రరీలో పుస్తకాలు ఉన్నట్టు నీ మైండ్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ పుస్తకాలకు నీ అహాన్ని జోడించకు. ఈ పుస్తకాలు చూపించిన గ్రేట్ అనకు. మరి ఓకే సార్, ఇది అర్థమైంది. మరి దీనికి మీనింగ్ చెప్పండి. కెన్ యూ లుక్ అట్ ద టీవీ వితౌట్ ఎ వర్డ్, వితౌట్ ద పాస్ట్, వితౌట్ ద ఇన్ఫర్మేషన్? అవును, వితౌట్ ద ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎ వర్డ్ అంటే అరే టీవీలో వస్తా ఎవరు అమ్మాయి పోతుంది, అమ్మాయి వర్డ్ రాదా సార్? మరి చూడొచ్చు అంటే నీకు సాధ్యం కాలేదని అలా లేదనకు. లేడీ అట్లే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అది పెయింటింగ్ భలే నచ్చింది, అది ఇంట్లో పెట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి నీకున్న మెమరీ వల్ల ఆ పెయింటింగ్ సూపర్ ఉంది సార్. ఏది అమ్మాయిదే? ఎందుకు ఒప్పుకోరు? ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అందరినీ. అదే సార్, చాలా అంటే చాలా బాగుంది. సరే అంటే నా మట్ల ఇమేజెస్ వస్తున్నాయి సార్, రాని ఇన్ఫర్మేషన్ కదా అది నీకు. సి నీ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ కాదు, గుర్తుపెట్టుకో. దేర్ ఇస్ ఆల్వేస్ ఏ రిఫైన్డ్ స్టేట్. సో ఎప్పుడు మనం మన యొక్క పరిపేక్ష నుంచే లైఫ్ని చూస్తాం. సో ఇప్పుడు కృష్ణమూర్తి గురించి నువ్వు చెప్తున్నది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. కృష్ణమూర్తి స్థితిలో ఉండి చూసినప్పుడు నేను చెప్తున్నా, నువ్వు ఒక దాన్ని చూడొచ్చు ఏ పదము జోడించకుండా. సరే సార్, దీన్ని నేను వర్ణించలేదు. ఇంకోటి, దీనివల్ల లాభ నష్టాలు ఏమీ లేదు. నీ యొక్క అత్యుత్తమమైన మానసిక స్థితి అంటే వితౌట్ ఎనీ ప్రిజుడిస్, వితౌట్ ఎనీ నోషన్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ సంథింగ్. సరే సార్, నేను ఒక్కటి చెప్తాను. ఇది ఒక్కటి, ఇది ఉంది కదా, ఈ సెల్ని మీరు వర్డ్స్ లేకుండా చెప్పండి. చెప్పను నేను, మెమరీ వాడతాను. ఇక్కడ చూడమని చెప్పాడు తప్ప చెప్పమన్నప్పుడు నువ్వు వర్డ్స్ వాడాలి కదా. సో చెప్పమన్నప్పుడు నేను నీకంటే బాగా చెప్తా, దీని మీద ఒక పద్యమే రాస్తా. కానీ చూడవలసి వచ్చినప్పుడు జస్ట్ ఈ వస్తువుని వస్తువుగా చూస్తుంది. వితౌట్ ఎ వర్డ్, వితౌట్ ఎ వర్డ్. yes absolutely. ఇందులో ఇసుమంతా కూడా డౌట్ లేదు, యాక్షన్ ఉండదు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను కృష్ణతో చూడగలను, ఒక బీయింగ్ కూడా చూస్తా, రెండు చూస్తా. వితౌట్ నో యాక్షన్ అంటే మైండ్లో నీకు సంబంధించిన ఏ సమాచారం లేదు నాలో, ఉన్నా కూడా నేను దాన్ని తీసి అక్కడ నూకేసిన. ఇప్పుడు చూస్తా జస్ట్ మైండ్ లుకింగ్ ఎట్ యూ అంతే. తద్వారా దిస్ ఈజ్ రియల్ లుక్. ఇప్పుడు మనం కరుణ అంటామా? ఇది అట్లా చూడడమే కరుణ అంటే. రమణ మహర్షి చూస్తే ఎందుకు థ్రిల్ అవుతుందో తెలుసా? ఏమి లేకుండా చూస్తుండేది. అంటే తన మనసులో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఘోరమైన ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు అంతెందుకు మనుషుల మీద కాదు, ఒక కుక్కను పిలిచి ఇప్పుడు టెస్ట్ చేయి, ఏ ఇన్ఫర్మేషన్ కుక్క కళ్ళలోకి చూడు, ఘోరంగా సరెండర్ అయిపోతుంది. రెండవది, ఒకవేళ ఆ కుక్క కూడా అటువంటి స్థితిలో ఉందనుకో, జస్ట్ లుక్ ఉంటుంది అంతే, ఏముండదు అసలు. ఇంకా ఇట్స్ లైక్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ ద మిర్రర్. ఇది డిస్కషన్ చేస్తుంది శతాబ్దంలో ఒకసారి జరిగితే ఎక్కువ, కాబట్టి ఎక్కువ థింక్ చేయకు. ఇది ప్యూర్లీ పర్సనల్. ఇది దీనివల్ల రూపాయి రాదు, దీనివల్ల ఏ పేరు ప్రఖ్యాతులు రావు, నీకే అవార్డు రాదు. ఇది ప్యూర్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది నేను కృష్ణమూర్తి చెప్పింది 100% కరెక్ట్. నేను చెప్తున్నా, యూ కెన్ యాక్చువల్లీ లుక్ ఎట్ సంథింగ్ వితౌట్ ఎనీ ఇమేజ్. రెండవది, యూ కెన్ డిస్క్రైబ్ విత్ బ్యూటిఫుల్ ఇమేజ్, విత్ బ్యూటిఫుల్ వర్డ్స్, విత్ బ్యూటిఫుల్ పోయట్రీ, బికాజ్ యూ హ్యావ్ ద మెమరీ. సో మెమరీనే నీ జీవితం అనుకుంటే నిరంతరం వస్తువుని మెమరీలతో చూస్తావు. మెమరీ పక్కన పెట్టి కూడా చూడొచ్చు. మరి ఆ బుక్ లోనే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దట్ విచ్ కెన్ బి సెడ్ ఈజ్ నాట్ టౌ అని ఉంటుంది. కరెక్ట్, అది 100% కెన్ బి సెడ్ ఇన్ వర్డ్స్. ఇప్పుడు నేను ఫోన్ గురించి చెప్పింది ఫోన్ కాదు, ఫోన్ గురించి నేను అనుకుంటున్నది. మళ్ళీ ఫైనల్ నేను అనుకుంటుందే చెప్తా కదా.
నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ బట్ ఇట్ హెస్ బీన్ టోల్డ్ స్టిల్ దట్ ఈస్ రిలెవెంట్ ఫర్ మీ ఓన్లీ. ఓకే, అది ఎక్కువ మంది చేత అంగీకరించబడితే ఫిలాసఫీ అవుతుంది. స్టిల్ ఇట్ ఇస్ ఎ లై. ఫేమస్ పాట ఫేమస్ కాదు, బేసికల్లీ ఫేమస్ పాట ఎక్కువ మందికి నచ్చింది అంతే. ఓకే కాదా? అంతే అంతే, కొందరికి నచ్చింది అంతే. అంతే. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు దీన్ని చూస్తున్నావు కదా, ఈ కళ్ళు అద్దాలు పెట్టుకొని చూసినప్పుడు అది మెమరీ బేస్డ్. కళ్ళద్దాలు లేకుండా చూడంత ఒకసారి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే రెండు చూసేది నువ్వే. ఒకసారి ఒక డివైస్ ఉంది మధ్యన, అంటే ఇన్ఫర్మేషన్ ని ఆధారం చేసుకుని దానిలో నుంచి చూస్తున్నావు, అదొకటి. తద్వారా యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఫోన్, యు ఆర్ యాక్చువల్లీ టాలీయింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ విత్ ద ఫోన్. ఓకే, దిస్ ఇస్ ద రైట్ వర్డ్, టాలీయింగ్. రెండోది ఇన్ఫర్మేషన్ లేదనుకో, యు జస్ట్ ప్యూర్ లుక్ ఉంది అంతే. యు ఆర్ అంటే ఒపీనియన్ లేదు, జడ్జిమెంట్ లేదు, కంపారిజన్ లేదు. దాన్నే సాక్షి అన్నారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు, నేనే చెప్తున్నా. హ్యాపీనెస్ వస్తుంది, ఏమి రాదు, ఏమి రాదు దానివల్ల, ఏ బెనిఫిట్స్ లేవు. దట్ ఈస్ ద బ్రూటల్ రియాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఎప్పుడన్నా నేల మీద పడుకొని ఆకాశాన్ని చూస్తావు కదా, చుక్కలు చంద్రుడు ఉన్న రోజు చూడు. ఆ రోజు నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో. ఒక్కసారి ఇలా అనుకో, ఇంతకాలం నువ్వు చూసావు కదా, ఒక్కసారి ఇట్లా అనుకో, అవన్నీ నిన్ను చూస్తుంది. జస్ట్ ఇమాజిన్. ఓకే, హ్యావ్ యు ఎవర్ ఇమాజిన్ లైక్ దట్? నో. ఒక్కసారి ద హోల్ ఎగ్జిస్టెన్స్, చెట్లు, పిట్టలు, ఆకాశము, నక్షత్రాలు అన్నీ నిన్ను చూస్తున్నాయి అని నువ్వు నడువు రోడ్డు మీద. హౌ ప్రొటెక్టెడ్ యూ ఫీల్, లేదా హౌ అషేమ్డ్ యూ ఫీల్. నీ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అందరు చూస్తే థ్రిల్ అవుతాడు, వాడు ఉంటాడు, అమ్మ అందరు చూస్తే సిగ్గుపడతాడు. వాడి మానసిక స్థితిని బట్టి వాడు పట్టించుకోడు. వాడు యోగి. కృష్ణమూర్తి ఆ స్థితి గురించి చెప్తున్నాడు. నీదర్ హీఈస్ ఎంజాయింగ్ నార్ హీఈస్ డిల్యూడింగ్. ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నాడు. తద్వారా అది ఉన్నది అట్లుంది, చూసేవాడు ఎట్లుండాలో అట్లున్నాడు. ఏ ఇన్ఫర్మేషన్ మధ్యన లేదు, మధ్యలో ఎటువంటి జస్ట్ దాన్ని ఏమన్నారంటే యు ఆర్ బీయింగ్ ఏ బీయింగ్ అంతే. అత్యున్నతమైన స్థితి అది మనసుకు పరంగా. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఉంది, ఆడ ఉంది పక్కకి. ప్రతిసారి దాన్ని మధ్యలో పెట్టుకుని నువ్వు చూస్తావు అబ్బా. ఇప్పుడు ఇది పాత్లెస్ పాత్ అనేది అది మోసం మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తుంది సార్. అది నీవు ఎవరితో ఒకరిని పట్టుకో, నువ్వు ఇద్దరిని ఎందుకు పోలుస్తున్నావు? అసలు ఆధ్యాత్మిక మూల సూత్రం ఎవరిని ఎవరితో పోల్చకూడదు. పోల్చాను సార్, అంటే కృష్ణమూర్తి లాజికల్ గా చాలా హై ఉన్నాడు ఓషో కంటే. కానీ పోలిక వల్లనే వచ్చింది. నా లాస్ట్ మాట, లాజికల్ గా మాట్లాడుతున్నాడు, హైగా మాట్లాడుతున్నాడు. నీకు అర్థమైందా లేదా? అర్థమైతే ఆచరించి జీవించంతే. అతను ఆచరించడం లేదు సార్, అది నా ప్రాబ్లం. అది నీకు తెలియదు. వణుకుతున్నది శరీరము. ఇప్పుడు నీ తల కూడా ఊగుతుంది, దానికి నీ అండర్స్టాండింగ్ తో సంబంధం లేదు. బాడీ ఈజ్ డిఫరెంట్, బాడీ ఈజ్ అ సపరేట్ ఎంటిటీ. ఆకలి లాంటిది అది. నువ్వు మేధావైనా ఆకలి అవుతుంది, మేధావైనా నీకు మోషన్స్ వస్తే పరిగెడతావు. ఏ వీడియో యోగి అసలు మోషన్స్ వస్తే ఆపుకోలేకపోయినా అనకూడదు, అది జాడిస్తే అంతే ఎవడైనా పోవాల్సిందే. నువ్వు అందుకని కృష్ణమూర్తి వణుకుడు గురించి చెప్పకు. ఆ శరీరం చాలా సఫర్ అయింది ఒక టైంలో. ఒకవేళ కృష్ణమూర్తి ప్లేస్ నువ్వు ఉంటే హరి అనొచ్చు కూడా. కానీ వణికేది వేరే, వణకకుండా ఉన్నది దాని గురించి కృష్ణమూర్తి చెప్తున్నాడు. అష్టవక్ర మహాగీతలో ఒక మాట ఉంటుంది, అష్టవక్రుడు ఫిజికల్గా అష్టవంకర్లు తిరిగి ఉండొచ్చు, కానీ తన అండర్స్టాండింగ్ బిల్కుల్ స్ట్రైట్ ఉంది. అవగాహనకి వంకర్లు లేవు, అవగాహన వణుకుతలేదు. బాడీ ధర్మం ప్రకారం వణుకుతుంది. ఏదో రోజు బాడీ ధర్మం ప్రకారం మూలకు పడుతుంది, ఏదో రోజు ధర్మం ప్రకారం మరణిస్తుంది. అవగాహనకి ఏజ్ లేదు, మరణం లేదు, కాలం లేదు, ఏమి లేదు, కులము లేదు, మతం లేదు. సో కృష్ణమూర్తి బాడీ ఎందుకు చూస్తున్నావు నువ్వు? గ్యాప్స్ తీసుకుంటాడు ఆయన ఇష్టం. కాదు అది, అది అతని పద్ధతి. ఈజ్ నాట్ ఫ్రస్ట్రేటింగ్. ఎవ్వరే వాళ్ళలాగానే. ఇంకొకటి నేను వాళ్ళ స్థితిని చూడగానే వీళ్ళిద్దరిని చూశాను సార్. మామూలు చెప్తున్నాను, కంక్లూడ్ ఎందుకంటే 10 కావచ్చు. యూజీ కృష్ణమూర్తి ఉన్నాడు, అతను చూసినప్పుడు అలా డిప్రెషన్ లోకి పోతున్నాడు సార్. డేంజరస్ చూడకు. అలాంటి వాళ్ళు మరి ట్రైంగ్ టు గెట్ ద పర్పస్. వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, నీకు కనెక్ట్ అయితే విను, లేకపోతే వదిలేయి. పళ్ళు జాంపళ్ళు నడుస్తున్నా, నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. అంతేగాని ఇంటికి పోయి నీ భార్య పిల్లలకి వాడు చక్కగా అరవలేదు ఎందుకు అట్లా అరిస్తే అవన్నీ చెప్పకు. సరే సార్.
లాస్ట్ అది నిసర్గ సారీ అతను నీమ్ కరోడి బాబా ఉన్నాడు. అర్థమైందిరా? నిజమా కాదా? నీమ్ కరోడి బాబా ఉన్నాడు సార్. అతను హనుమాన్ని పెట్టుకొని రాముణ్ణి ప్రార్థించి సీతారాం అనుకుండా అతని వెనకాల సమాధి వెనకాల కూడా రాముణ్ణి స్టాచ్యూ పెట్టుకొని స్టాచ్యూ తర్వాత నారాయణ పెట్టుకొని ఇదంతా నేను ఆయన కోసం వస్తే ఆయన వేరే వాళ్ళని పూజించమంటే ఎలాగా ఇదంతా ఎందుకు ఆ డ్రామా అని నాకు అర్థం కాదు. మరి ఆయన్ని ఇప్పుడు వచ్చిన ప్రశ్న అడుగుతా. ఆయన విగ్రహాల దిక్కు తిరుగున్న ఫోటో ఉందా? ఆయన విగ్రహాలు కలిసి నీ దిక్కు తిరిగిన ఫోటో ఉందా? విగ్రహం వెనక్లుంది, ఆయన ముందర ఉంది. ఆయన విగ్రహం దిక్కు తిరుగున్నాడా నీ దిక్కు తిరుగున్నాడా? ఈయన వెనక్కి తిరగడం లేడు. అంటే ఇప్పుడు నా వెనక ఫోటో ఉంది, ఆ ఫోటో నీ దిక్కే ఉంది, నేను కూడా నీ దిక్కే ఉన్నా. నేను అటుపక్క తిరుగుంటే ఈ ప్రశ్న వేయాలి. మరి మంత్రం తప్పనిలేమో సార్. 2 గంటలు సీతారాం అనుకో, తప్పేముంది? మనసు నిలబెట్టడానికి అదొక పద్ధతి. సీతారాం ఇష్టం. సీతారాం కాకపోతే ఏమంటారు హ్యాబిట్స్ అనుకో, నీ ఇష్టం. అది నీ చాయిస్ బాబా. నేను నీకు ఏది రంజకంగా ఇప్పుడు నీకు ఈ ఫ్రేమ్ నచ్చే పెట్టుకున్నావా? అట్లా మిగతావి బాగాలేవని కాదే చెప్పు చూద్దాం. మిగతావన్నీ చండాలంగా ఉన్నాయని చెప్పు. 2.5 hours సీతారాం నేను అడిగిన దానికి ఆన్సర్ ఏమవుతుంది? చెప్పండి సార్. ఈ ఫ్రేమ్ నీకు నచ్చి కొనుక్కున్నా, మిగతావన్నీ బాగాలేవని కాదు. అట్లనే సీతారాం అతనికి నచ్చిందని, అతనికి సూట్ అయింది. నేను ఉంటే ఇంకా 5-10 నిమిషాలు. ఏమిటి మీ షెడ్యూల్ ఏమిటి అసలు? వస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. నేను ఉంటా కాసేపు. ఒకసారి మీ పూర్తి పేరు చెప్పండి. వెంకటేశ్వర్ రాస్తా. వెంకటేశ్వర్ అంతే. మీ అమ్మగారు స్పెల్లింగ్ పక్క పట్టుకుంటారా? ఎవరి వైఖరి వాళ్ళది. అవును, అందరికి అదే చెప్తా. అయినా సరే తప్పులు చూడమని చెప్తా మళ్ళా. అంటే నీకు అది సంతోషంగా ఉంటే నువ్వు తప్పులే చూసుకో, అంటే నీ మార్గం నీది. సో ఎట్లయితే నీ యొక్క ఫ్రేమ్ని నువ్వు చూస్ చేసుకున్నావో అది నీకు తృప్తినిచ్చింది. దాన్ని మాత్రం చేతి మిగతావన్నీ బాగాలేవని కాదు. ఇప్పుడు మిగతావన్నీ బాగాలేవన్నావు అనుకో, యు ఆర్ ఇన్సల్టింగ్ ఎవ్రీబడీస్ చాయిస్. 3 hours సీతారాం అనుకోవడం అది ఆయన చాయిస్. నువ్వు అనమని చెప్పలేదు కదా. నువ్వు అక్కడికి వాళ్ళ ప్రాంగణంలోకి పోయినప్పుడు వాళ్ళు చేసేది ఏదో చేయాలి. ఇప్పుడు సద్గురు దగ్గరికి పోతే అన్ని శివలింగాలు అవే ఉంటాయి. సార్ మార్నింగ్ మంత్రాన్ని పెట్టి సీతారాం అని ఆయనే, నేను చూస్తే వీడియో సీతారాం అదేంటంటే అక్కడ వచ్చే పామర్ సద్గురు నీ గురించి చెప్పాయా అంటే నేను శివుని గురించి చెప్తా అంటాడు. ఏం చెప్పాలి సార్? వాళ్ళందరికీ నువ్వు గురువు కావాలి ఇప్పుడు. ఓకే సార్, లాస్ట్లో నాకు ఎఫర్ట్లెస్గా జీవించడం ఎలాగో మీరు 2 sentences ఎఫర్ట్లెస్గా ఉండాలి. దట్ విచ్ ఈజ్ ఈజీ ఈజ్ రైట్ అగా వెరీ ఈజీ. ఎఫర్ట్లెస్ అంటే ఈజీ అని మీరు చెప్పండి సార్. ఇప్పుడు దీన్ని పట్టుకోకుండా ఎలా ఉండాలి చెప్పు? దీన్ని పట్టుకోకుండా ఎలా ఉండాలి అంటే పర్పస్ ఏందో చెప్తే దాన్ని ఎంత ప్రశ్న. పర్పస్ లేదు, బొంగు లేదు. అడిగిన దానికి సూటిగా ఆన్సర్. పిచ్చి వేషాలు ఎక్కువ. పట్టుకోకుండా ఎలా ఉండాలి? పట్టుకోకూడదు అంతే. ఎఫర్ట్లెస్గా ఉండాలి, ఎఫర్ట్ పెట్టకూడదు. అంతే, ఎఫర్ట్ పెట్టకూడదు. నాకు కానీ నా జోబ్లో కావాలి సార్. కొన్ని పనులు అవ్వాలి. అది నా జోబ్లోకి ఇది కావాలి సార్. నువ్వు అడిగింది ప్రశ్నకు జవాబు ఇచ్చిన సార్. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా. తర్వాత ఇది నిజంగా అర్థమైతే చాలా విషయాలు నువ్వు ప్రయత్నించవు ఇంకా. బికాజ్ యువర్ ఎఫర్ట్ ఈస్ టు బిలీవ్ ఎఫర్ట్లెస్లీ. అందుకని ఒకటి ఎఫర్ట్ అది నేను చేయనండి, నేను ఎఫర్ట్లో నుంచి లేని ఇప్పుడు వదిలేస్తున్నా. నా క్వశ్చన్ ఏంటంటే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, యాక్షన్లెస్ యాక్షన్, అదంతా ఫిలాసఫీ. వర్డ్లెస్ ఎఫర్ట్లెస్నెస్ అనేది అంటే ఒక సహజమైన ఎఫర్ట్తో కూడింది. అది ఎఫర్ట్లెస్నెస్ అంటే యు ఆర్ కంప్లీట్ డిసప్పీర్ అవుతలేవు, నీకు బరువు తెలుస్తలేదు అన్నట్టు. కారు పోతుంది కానీ షేక్ అవ్వకూడదు, అటువంటి స్థితి. నువ్వు అన్ని పనులు చేస్తున్నావు కానీ పని చేయనట్టు తెలుస్తుంది, చేసినట్టు తెలుస్తుంది, మధ్య స్థితిలో ఉన్నావు అనమాట. యు ఆర్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఏ మూమెంట్. ఇప్పుడు ఈ బుక్ నా దగ్గర రావాలి సార్, దానికి ఎఫర్ట్ పెట్టుకోండి అవసరం లేదు, ఊరికి తీసుకో. ఇది ఎఫర్ట్లెస్. ఎఫర్ట్లెస్ అంటే ఇది ఎఫర్ట్లెస్. ఇది అది అన్ని దాంట్లో రావాలంటే ఏం చేయాలి మీరు? అర్థం చేసుకోవడం, ఏది నీ పరిధిలో ఉందో దాన్ని అనుభవించి. దాంట్లో మీరు టెక్నిక్ ఉండదు, నువ్వు నిర్ణయించుకో. నీ మైండ్లో ఏది ఉందో దాన్ని బట్టి నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు నీకు సాధ్యంగా దాన్ని కోరుకున్నప్పుడు ఎఫర్ట్లెస్ లేదంటే ఎట్లా? యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. ఆ విషయంలో అది తక్కువ సమయంలో నీ లైఫ్లోకి తెచ్చుకొని మళ్ళీ వదిలేయి.
ఇప్పుడు పెయింటింగ్ వేసేటప్పుడు 2 గంటలు వంగుతాను అనుకోండి సార్, అప్పుడు కొంచెం ఎఫర్ట్ ఉంది కదా అక్కడ. ఎఫర్ట్ కాదు, సరైన టెక్నిక్ తయారు చేసుకో, వంగకుండా. రకరకాలు నీకు బొమ్మలు గీసిస్తా, కొన్ని పైసలు పెడితే నువ్వేం వంగకుండా పెయింటింగ్ వేసుకోవచ్చు. టెక్నిక్స్ ఉన్నాయి ప్రతి దానికి. జస్ట్ ఇమాజిన్ చేయి, నీ అద్దాలకి ఈ 2 లేవు, ఇది మాత్రమే అమ్ముతున్నారు, ఇప్పుడు చెప్పి ఎట్లా పెట్టుకుంటాం? అట్లా అంటారా? ఇట్ ఈస్ మేకింగ్ మీ ఎఫర్ట్లెస్. లేకపోతే ఇప్పుడు నువ్వు దారం కట్టి దాన్ని చెవులకు చుట్టి దాన్ని మెడకు కట్టి పిచ్చి పిచ్చి వేషాలు సో ఇప్పుడు నాకేమర్థమైపోయిందంటే, మీకు ఒక విషయం చెప్తా. మొట్టమొదటిసారి తయారు చేసినప్పుడు ఇది ఉందా, ఇది కంప్లీట్ రింగ్ తయారు చేస్తారు ఇట్లా. ఎందుకంటే డౌట్ వచ్చింది ఊసి పడుతుందేమో అని. రాను రాను తగ్గిస్తూ వచ్చిర్రు. అట్లా 20 ఏళ్ళు వీకింది. వాడు ఏం చేసింది, అసలు ఊరికి ఇట్లా ఉంటే సరిపోతుందని పెట్టాడు అంతే. అంతే, ఇక్కడ ఇట్లా ఊరికి ఇట్లా పట్టుకుంటుంది. అయితే కొంచెం హెడేక్ వస్తుంది, అది ఓన్లీ సినిమా షూటింగ్ వరకు ఓకే. భాష సినిమా అంటే ఇట్లా పెట్టుకుని ముక్కు పట్టుకుంటుంది అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసింది కాంటాక్ట్ లెన్స్. అసలు అద్దాలు ఎక్కర్లేదు. చూడు, అంటే ఎఫర్ట్లెస్ అనేది ఒక్క రోజులో జరగదు. నువ్వు ఒకటే పనిని అంటే చేస్తూ ఉండగా మేనిఫెస్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది, ఈ ఎఫర్ట్లెస్ సిచ్యువేషన్ మనకు తీసుకొచ్చిన వాళ్ళంతా థింకింగ్ మైండ్ పీపుల్. థింకింగ్ మైండ్, యు ఆర్ థింకింగ్ టు గో స్టాప్ థింకింగ్. నువ్వు విషయం అర్థం చేసుకోవట్లే. థింకింగ్ కొనసాగదు ఎక్కడ, థింకింగ్ కంక్లూడ్ కావాలంతే. థింకింగ్ ఉండని బాబు. నువ్వు ప్రతిసారి నువ్వు ఒక ఏమంటా ప్రీ కన్సీవ్డ్ నోషన్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నావు. థింకింగ్ అనేది ఉండాలి, థింకింగ్ ఉండని, కానీ తొందర ఎండ్ కానీ. థింకింగ్ ఎందుకు ఉండొద్దు? ఇప్పుడు నేను పెయింటింగ్ చేయాలని ఆలోచిస్తున్నా, నైట్ భోజనం చేసుకొని ఆలోచిస్తున్నా, ఆలోచించొద్దా? నెక్స్ట్ థాట్ ఏం వండుకుందాం అడగవా? నేను ఆలోచించమని అంటున్నా. ఆలోచించు, కానీ ఆలోచించుకుంటూనే ఉండకు. ఆలోచన ఎండ్ చేసి యాక్షన్ దిగింగా. తద్వారా థింకింగ్ కేమ్ టు ఎన్ ఎండ్. పప్పు చేసుకుందామా, పప్పు వద్దన్నా, కర్రీ చేసుకుందాం. అరే కర్రీ నిన్న కూడా తిన్నాం, ఓ పని సాంబార్ చేసుకుందాం, కర్రీ చేసుకుందాం, బిర్యానీ చేసుకుంటే ఏ టేస్ట్ లో చేసుకుంటాం, ఏదైనా సరే ఒక 10 నిమిషాలు థింకింగ్ వచ్చేసి మొత్తం ఎండ్ అయిపోయింది. రావడం లేదు సార్. లేదు, వస్తే ఎవడైనా వస్తాడు. ఇప్పుడు ఒక పని చేయి. ఎన్ని గంటలకు ఉంది బస్సు నీకు? నాకు 11:30. ఇప్పుడు బస్సు ఎక్కకు, నువ్వు ఈరోజు ఆలోచించుకుంటూ కూర్చో. ప్రాక్టికల్గా చెయ్యి. ఎంతసేపు ఆలోచించు. నిర్ణయానికి వచ్చేసినావు, యూ కేమ్ టు ఏ కంక్లూజన్. నువ్వు పట్టుకున్న ఆగు. విదిన్ 15 minutes యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అవునా కాదా? అవును సార్. ఇంకోటి, ఏ ఊరి పోవాలని నువ్వేం 10 days ఆలోచించలేదే? నిజం చెప్పు. కానీ ఏ బస్ అది కూడా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, ఒక 2 days ఆలోచిస్తావా ఏ బస్ ఎక్కాలని? 1-2 hours ఆలోచిస్తా. అది కూడా అక్కర్లేదు. దాన్ని బట్టి ఆలోచన మారుకుంటూ పోతుంది కదా. తద్వారా నీకు ప్రశాంతత. బస్ ఎక్కినాక నేను చెప్పేది స్లీపర్ లో కూర్చోవాలా? ముడ్డు మీద డ్రైవర్ కాడ కూర్చో, అసలు పంచాయతీ అవుతుంది. అంటే అసలు ఇంకా నీకు అన్ని మనం కూర్చుంటే మన డ్రైవింగ్ రాకపోతే ఎక్కడ గుద్దేస్తాం, అక్కడ కూడా థింకింగ్. నేను చెప్పేది థింకింగ్ ఉండని, కానీ థింకింగ్ ప్రాసెస్ త్వరగా ఎండ్ అయి ఆచరణకు రావాలి. అది మీ వల్ల సాధ్యం, అందరికి సాధ్యం. నువ్వు చేస్తున్నావు ఆల్రెడీ. నేను మొత్తం చేస్తున్నా, నువ్వు కొన్నిట్లో చేస్తున్నావు ఆల్రెడీ. మీకు ఫ్రాన్స్ కాఫ్కా, సోరెన్ కెర్కెగార్డ్ తెలుసు కదా సార్? తెలుసు, మా ఇంటి పక్కన. సోరెన్ కెర్కెగార్డ్ అయితే 18 books తను రాసి పబ్లిష్ చేయాలొద్దా అనే దాంట్లో చనిపోయినాడు, పబ్లిష్ చేయకుండా. అరే 5-6 ప్రింట్ చేసినా మళ్ళీ ఇంకా కొన్ని ప్రింట్ చేస్తా. ఫ్రాన్స్ కాఫ్కా సూపర్ ఫిలాసఫీ 10 books రాసి, అరే రాయాలా వద్దా, ప్రింటింగ్ చేయాలా వద్దా ఆలోచించి ఈకోనే చనిపోయాడు. అది ఆయన పరిస్థితి, మనకెందుకు? అది ఆ స్టేట్ లో మేము కూడా ఉన్నాం సార్. ఎందుకంటే లేదు ఉండకు, చెత్త అది. నువ్వు అతని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నావా? మరి వదిలే, చెత్త అది. వదిలేయమంటారు? వదిలే. ఇప్పుడు ఈయన అన్నాడు, ఏం చేయాలంటే పుస్తకం రాయన్న, అక్షర దోషాలే ఉంటే ఉండని, ప్రింట్ చేసి పడదోపినావు అంతే, బాత్కతం. నాకు ఇంతవరకు ఎవ్వడు ఫోన్ చేసి అక్షర దోషాల గురించి చెప్పనే లేదు. నాకు ఒక్కడు ఫోన్ చేశాడు రా బాలాజీ, సరే అక్షర దోషాలు కంటే దిద్దుకో అన్న. అక్కడతో పోయింది, దిద్దుకొని చదువుకో. ఇప్పుడు మనిషి అనేవాడు ఎలా జీవించాలి అన్న చోట మనిషి అనేవాడు ఎలా జీవించాలి పడ్డది. నీకు వాడు అని తెలిసిపోయిన తర్వాత ఇంక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. భాష రాని వాడికి అక్షర దోషాలు, పర్ఫెక్షన్ కోసం ట్రై చేసి నీకు భావం అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు వడు అంటే ఏందని అనుకో, నీకు ఓవరాల్గా మీనింగ్ తెలుస్తుంది. మనిషి అనేవాడు అని అర్థమవుతుంది నీకు. ఏదన్నా ఒక కొత్త పదము, కొత్త భాష పదం అట్లా చెప్తే దెన్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సిమెంటిక్స్. అదర్వైజ్ అంత థింకింగ్ అక్కర్లేదు.
ఇంత థింకింగ్ చేసి ఏం బీగుతున్నావు చెప్పు? క్రియేట్ చేస్తాం సార్. ఏం క్రియేట్ చేస్తావు? ఒక స్టూపిడ్ మైండ్ క్రియేట్ అవుతుంది లాస్ట్. మంచి క్రియేషన్స్ క్రియేటర్గా ఉండామని మనం ట్రై చేస్తాం. బాగా థింక్ చేస్తే సిరివెన్నెల సీతారాం శాస్త్రి మాదిరి అర్థశాబ్దాబ్ది పాటకు రాయగలుగుతామని రాయి. థింకింగ్ చేయాలి కదా సార్. థింక్ చేసి అన్ని పాటలు రాస్తాడా? ఆయన థింకింగ్కి థింకింగ్ అయిపోయి పాట అయిపోయి ఇచ్చేసి చెక్కు తెచ్చుకుంటాడు. ఎక్కువ థింక్ చేయడు. థింకింగ్ ఎండ్ చేసేస్తారు ఎప్పటికప్పుడు. నీకు ఈ చిన్న విషయం అర్థం కాలే, నీకు అర్థమైందారా? థింకింగ్ ఈజ్ రిక్వైర్డ్, థింకింగ్ ఉండాలి. కానీ థింకింగ్ ఎండ్ చేసేవాడు ఒక అద్భుతమైన పర్సన్. థింకింగ్ కొనసాగించేవాడు స్టూపిడ్. ఎక్కడ ఉంటావు నీ చాయిస్. కొనసాగడం వల్ల ఈ బైపోలార్ డిజార్డర్, ఆటిజం, ఏఎన్ఎస్డి, ఓసిడి రకరకాల నేను ఫిలాసఫీలో చదువుతుంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బుక్ రాయాలంటే కొంత సమయం, ఒక వన్ వీక్ అనుకుందాం. మూవీ తీయాలనుకుంటే ఒక 2 months. అలా పర్పస్ ని బట్టి నేను అదే అంటున్నా. పర్పస్ పెట్టుకోమంటే పర్పస్ వద్దు అంటున్నారు ఫిలాసఫర్స్. పర్పస్ వద్దు, అంత తప్పుగా. ప్రపంచంలో పర్పస్ ఉంటది. పర్పస్ ఉందని గంభీరంగా తీసుకో పర్పస్ ని. అంటే ఒకవేళ నువ్వు అనుకున్న పర్పస్ మేనిఫెస్ట్ కాకపోతే మనోవేద చెందకు, తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయని చెప్తున్నారు వాళ్ళు. దే ఆర్ గివింగ్ యూ ఏ హోప్. మన ఇండియన్ ఫిలాసఫర్స్ ఎవరు చెప్పలేదు సార్. ఫిలాసఫర్స్ లో ఇండియన్ వెస్టర్న్ ఉండరు. ఫిలాసఫర్ అంతే. ఎక్కడన్నా ఒకటి చూపి ఇండియన్ బ్రీతర్, వెస్టర్న్ బ్రీతర్. బ్రీతింగ్ ఈజ్ బ్రీతింగ్. ఫిలాసఫీ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? మైండ్ నుంచి. మైండ్ యూనివర్సల్. అది ఇండియన్ మైండ్, అమెరికన్ మైండ్ అనే ఆకలికి ఇండియా అండ్ అమెరికా ఉంటుందా? అట్లా ఫిలాసఫీ కూడా ఉండదు. ఫిలాసఫర్ నువ్వు దేశ ప్రకారం చూసినావంటే నువ్వు స్టూపిడ్ అండర్స్టాండింగ్. 4-5 months పెట్టుకుంటే మనవాడే 4-5 months పెట్టుకుంటే అయిపోతుందంటే లేదు. పర్పస్ లెస్ జీవితం, అంబిషన్ లెస్, నథింగ్నెస్. నువ్వు అందరు చెప్పేది నమ్ముతావా? నథింగ్నెస్ వేస్ట్ అంటారు సార్. అట్లా అనేవాళ్ళ గురించి నీకు ఎందుకయ్యా? అనేవాళ్ళు అనని. నేను చెప్తా అద్దాలు పెట్టుకోవడం వేస్ట్, అసలు బట్టలు వేసుకోవడం వేస్ట్. అసలు అది నాకు నా పర్పస్ నీకు నచ్చినవి చేస్తావు లాస్ట్. అవునా కదా? లేదు సార్ అట్లా మీతో మాట్లాడినప్పుడు చేంజ్ అవుతుంటూ వస్తున్నా. నేను చెప్తున్నా ఆలోచన ఉండని, తొందరగా పూర్తి కానీ. ఇది ఒక్కటి ఆచరించి ఈరోజు మొత్తం టాక్లో అందరిని తీసి బయలు నోకు. కానీ అది కొంచెం వరకే. ఆలోచన వెంటనే ఆచరణ. ఆచరిస్తూ కొన్ని ఆలోచనలు వస్తాయి, మళ్ళీ వెంటనే ఆచరించి ముగించు కార్యక్రమం. ఓకే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే చేసినప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది, మళ్ళీ ఆచరణ. ఒక 3-4 సార్లు చేసిన తర్వాత ఆలోచన ఎక్కువసేపు ఉండదు. ఆల్రెడీ ఆచరించున్నావు కాబట్టి అనుభవం వల్ల అనాలోచితంగా పని చేసేస్తావు. అక్కడ నీకు ఎఫర్ట్ దాన్ని ముగించేయాలి. ఇంకా నీకు నెక్స్ట్ ఎఫర్ట్ లెస్ అప్పుడు వస్తుంది. అంటే ఆలోచించింది ఆచరించింది, ఆలోచించి ఆచరించి, ఆలోచన ఆచరించి 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 ఆలోచన ఎండ్ అయిపోతుంది. నీకు బైక్ వస్తుంది నడపడానికి. బైక్ సంబంధించిన అన్ని డౌట్లు వెళ్ళిపోయినాయి. లేదు ఆలోచన ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆలోచన రాదు సార్. బైక్ తర్వాత నేను అడిగిన దానికి చెప్పు. రాదు ద్వారా అది ఎండ్ అయిపోయింది. ఇనిషియల్గా ఉంటుంది కదా, ఎలా నడపాలన్న ఆలోచన ఇప్పుడు రాదు, అది అయిపోయింది. అంటే ప్రాక్టికాలిటీ వల్ల ఆలోచన ఎండ్ అవుతుంది. సో ఆలోచన అంతమవ్వడానికి ఏకైక మాధ్యమం ఆచరణనే. సో ఫిలాసఫీ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ప్రాక్టికల్ ఫిలాసఫీ, పుట్టింగ్ ఫిలాసఫీ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ ద సొల్యూషన్. అండ్ పుట్టింగ్ ఫిలాసఫీ ఇన్ ద రైట్ ప్రాక్టీస్ ఈజ్ ద రైట్ సొల్యూషన్. అదర్వైజ్ దేర్ ఇస్ నో లిబరేషన్. ఇక్కడ ఆపేద్దాం.